ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో ఈరోజు ప్రతి మనిషి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ అనగా సమాచారాన్ని అందించడంలో కానివ్వండి, మనుషుల మధ్య పరిచయాలు పెంచడంలో కానివ్వండి, ఈరోజు మనిషికి నిత్యావసర వస్తువుల కన్నా అత్యధికమైన ప్రాముఖ్యతను సంతరించుకున్న మొబైల్, అది మీకు తెలుసు. అది రావడానికి గల కారణం ప్రపంచవ్యాప్తముగా వ్యాపించి ఉన్న ఇంటర్నెట్ అన్నారు దాన్ని, అనగా అంతర్జాలము అంటారు దానిని తెలుగులో. అలాంటి అంతర్జాలంలో ఈరోజు జరుగుతున్న అంతర్యుద్ధం, యుద్ధము అని ఎందుకన్నానంటే, యుద్ధం అనగానే చాలా తీవ్రమైనది. గొడవ వేరు, యుద్ధం వేరు. యుద్ధం అనగానే దాని యొక్క పరిస్థితి చాలా ఉద్రిక్తతతో ఉంటుంది. మనుషుల మధ్య భయాందోళనను అది కల్పిస్తూ ఉంటుంది. దాని స్థాయిని బట్టి అది తీవ్రత కలిగినది కనుక, ఎంతో నష్టాన్ని కలిగించేది కనుక ఆ పదప్రయోగం నేను చేయడానికి ఇష్టపడ్డాను. ఈరోజు అంతర్జాలంలో జరుగుతున్న యుద్ధం ఏమండి, మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఇది మనుషుల మధ్య, దేశాల మధ్య ఆయుధాలతో జరిగిన యుద్ధాలు సుమా, వార్. కానీ ఈరోజు మనిషి దౌర్భాగ్యం ఏంటంటే, ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ పట్టుకొని కనీస సంస్కారం, కనీస నీతి, నియమం అన్నది లేకుండా ఈరోజు విస్తృతంగా ప్రపంచవ్యాప్తముగా మనుషుల చేతుల్లోనికి, అందుబాటులోనికి వచ్చిన ఈ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్, దీనివలన ఒక చిన్న విషయం కూడా ప్రపంచవ్యాప్తముగా వ్యాపించి, ఒక మూలన జరిగినది కూడా ప్రపంచ వేదికలపైన ప్రకటించబడేటట్లుగా ఈరోజు మనం చూస్తున్నాం. ఇందులో అన్ని నిజాలా అంటే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను మనం చూడగలిగితే ఎన్నో అబద్ధాలు, ఫేక్ న్యూస్, అంటే తప్పుడు సమాచారంతో ఈ అంతర్జాలం అనేది అత్యధిక శాతం నిండిపోయింది. దానివలన ప్రజలలో యుద్ధం బయలుదేరింది. ఎలాంటి యుద్ధం? మాటల యుద్ధం. మాటల యుద్ధం అండి. వాగ్వివాదం, అల్లరులు, గొడవలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, భాష మధ్య చిచ్చు, కులాల మధ్య చిచ్చు, రాష్ట్రాల మధ్య చిచ్చు, చివరికి దేశాల మధ్య కూడా చిచ్చు తీసుకుని వచ్చే దారుణంగా ఈరోజు మీడియా, ముఖ్యంగా ఎప్పటి వరకు మన దేశంలోని 4th ఎస్టేట్గా ఉన్న ఈ న్యూస్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నారు, దాన్ని తలదన్ని వచ్చిందండి ఈ సోషల్ మీడియా. ఎవడికి వాడే రాజు, ఎవడికి వాడే ఛానల్ కలిగిన వాడు, ఎవడికి వాడే ప్రతినిధి, ఎవడికి వాడే విలేకరి, ఎవడికి తోచినది వాడు ఈరోజు సోషల్ మీడియాలో వాడు పోస్ట్ చేయటం ప్రారంభించాడు. వాడు ఇంటిలో ఉండే మాట్లాడతాడు. ప్రజలకు నేను ఏది అందించాలి, ఏది అవసరమైనదన్న విజ్ఞత లేకుండా పోయింది చాలామందికి. ఇక ఇలాంటి వీడియోస్లో ప్రజలు కూడా ఎలాంటి దానికి వీరు బానిసలుగా అలవాటు పడ్డారు అంటే, వారికి మేలు చేసే వీడియోల పట్ల కన్నా ఎక్కువగా వైరల్ కలుగజేసిన వీడియోలు, అనగా ఏది సమస్యాత్మకంగా ఉంది, ఏది సమస్యను తెచ్చిపెడుతుంది, దేనిపైన చర్చ జరుగుతుంది, దేనిపైన రభస జరుగుతుంది, ఇలాంటి వాటిపైన మనుషులు దృష్టి సారించడం ప్రారంభించారు. అది మీకు తెలుసు, వాటిని వైరల్ వీడియోస్ అని కూడా అంటారు. అంటే వాటికి ఉన్న లైక్స్ కానివ్వండి, వాటికి ఉన్న వ్యూస్ కానివ్వండి, ప్రపంచవ్యాప్తముగా, అది రాష్ట్రం అయితే ఒక ఎత్తు, దేశం అయితే ఒక ఎత్తు, ఇక ప్రపంచం అయితే అది మరొక ఎత్తు. ఇలా ఒకదానికి మించినది ఒకటిగా ఈరోజు సోషల్ మీడియాలో, ఒక మాటలో చెప్పాలంటే యుద్ధమే జరుగుతుందండి. ఇక అంతర్యుద్ధం అంటారా? ఇది మన దగ్గర గురించి, క్రైస్తవులను గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా నేను క్రైస్తవుణ్ణి, భక్తిపరుడను, నేను బైబిల్ చదువుకుంటున్నాను, క్రీస్తును నమ్ముకున్నాను అని వేషధారణతో కూడిన మాట్లాడే ప్రతి దౌర్భాగ్యులతోనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరికి భయపడదు, మీకు తెలుసు కదా.
ఉన్న వాస్తవాన్ని నిక్కచ్చిగా చెబుతుంది. ప్రజలేమనుకుంటారో, సంఘాలు ఏమనుకుంటాయో, కాపరులు ఏమనుకుంటారు, డోంట్ కేర్. దేవుడు చెప్పమన్న వాస్తవాన్ని దేవుని ప్రతినిధులుగా, వీఆర్ నాట్ ప్రజాప్రతినిధులు కాదు మేము. వీఆర్ నాట్ ఎలక్టెడ్ బై హ్యూమన్స్. మనుష్యుల ద్వారా మేము నియమించబడిన వారం కాదు. సాక్షాత్తు దేవాది దేవుని ద్వారా నియమితులైన వారం. ఒకరోజు ఆయన ప్రవక్తలను నియమించాడు, రాజులను నియమించాడు, జనాలకు బుద్ధి చెప్పడానికి ఎన్నో వాస్తవాలను ప్రకటించాడు. ఆ కోవకు చెందిన వాళ్ళం కనుక వాస్తవాలు, దేవుడు చెప్పమన్న నిజాలు కొండబద్దలు కొట్టినట్లుగా అది కొన్ని వర్గాలకు ఇబ్బంది కలిగించవచ్చు, కొంతమందిని గాయపరచవచ్చు, కొంతమంది మనోభావాలను దెబ్బతీయనవచ్చు. కానీ దేవుడు చెప్పమన్నది సార్వత్రికమైనది. ఆయన చెప్పే మెసేజ్, ఆయన ఇచ్చే సమాచారం సకల జనులకు సంబంధించినది. కనుక తరాలు గడిచిన కొద్దీ మారుతున్న పరిస్థితులు, ఈ రోజున్న ఆధునికమైన ఈ యుగంలో మనుషులు ఎంతగా తెగబడుతున్నారు అంటే, ఒకరిపై ఒకరు అనరాని మాటలు, సంస్కారం లేని వాళ్ళుగా మారిపోయారండి. ఎంత దారుణం అంటే, పక్కవాడు వింటే కఠోరమైన, కర్ణకఠోరమైన మాటలు. అంటే ఇలాంటివి మాట్లాడటం అనేది సమాజంలో సభ్యతతో కూడుకున్నవి కావు అని తెలుసు వాడికి. ఏమంటే ఈరోజు విద్య ఏమి నేర్పించింది వాళ్ళకంటే విద్య సంస్కారాన్ని నేర్పించలేదు వాళ్ళకి. విద్య లేనివాడు వింత పశువుగా మారుతాడన్న పెద్దల సామెతను కొట్టిపాడేసి, విద్య చదువుకున్నవాడే వింత పశువు కాదు కదా, వింత పశువుకు మించి కిరాతకమైన క్రూర మృగంగా మారిపోయి మనుషులపై విరుచుకుపడుతున్నారండి. లేని వార్తలను పుట్టించి, లేని వాటిని సృష్టించి, ప్రజల మధ్య అల్లకల్లోలం చేసి, చివరకు ఛానళ్లను కూడా తప్పుత్రోవ పట్టిస్తున్నారండి ఈ సోషల్ మీడియా. ఈరోజు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, ఫోర్త్ ఎస్టేట్లోని మీడియా కూడా వాళ్ళు తెలుసుకున్న న్యూస్ కన్నా ఈ సోషల్ మీడియాలో దొరికిన న్యూస్నే వాళ్ళు కూడా న్యూస్గా పరిగణిస్తున్నారు. అంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారో, ఈరోజు సోషల్ మీడియా ఎంతగా ఎదిగిపోయి మనుషుల యొక్క పరిస్థితులను అది కైవసం చేసుకుందో అన్నది మీరు తెలుసుకోవాలి. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఏమంటే ఈ మధ్యన ఇటలీలో జరుగుతున్న దారుణమైన ఘోరాల కారణంగా ఇటలీ ప్రధాని కంట నీళ్లు పెట్టుకున్నాడు అనే ఒక వార్త వైరల్ అయిపోయింది. అది మీకు తెలుసు. ఎవడో క్రియేట్ చేసేశాడు. నిజానికి ఆ వ్యక్తి పేరు సరి అయినదే కానీ ఆ వ్యక్తి బొమ్మ ఎవరో కన్నీరు పెట్టుకున్న మరొక దేశానికి సంబంధించిన నాయకుని బొమ్మను తీసుకుని వచ్చి అక్కడ అతికించి, కేవలం ప్రాణాలు కోల్పోతున్నందుకు మాత్రమే మరి వీళ్ళందరూ కూడా శవాలను చూడలేక, ఆ పరిస్థితిని చూడలేక అతను కంటనీళ్లు పెట్టుకున్నాడు అనేకే ఒక భయంకరమైన వార్త, ఒక తప్పుడు వార్తను తీసుకొచ్చారండి. ఒకసారి దానికి సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ని మీకు చూద్దాం. నేను మీలో చాలామంది చూసే ఉంటాను. ఎందుకంటే ఈరోజు ఒక మూలన ఒక పోస్ట్ పెడితే ఈరోజు అన్న ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్లు కానీ, గ్రూప్స్, యూట్యూబ్స్లో కానీ విపరీతంగా షేర్స్ జరిగిపోతున్నది మీ అందరికీ తెలుసు. ఏమంటే అదిగోండి ఈ డైలీ హంట్. వీడు చాలా ప్రమాదకరమైన సుమా. దయచేసి ఈ యాప్ మీ మొబైల్లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. వీడు చాలా ప్రమాదకరమైన వాడు. తప్పుడు న్యూస్, ఏది నిజంగా నిర్ధారించబడిన విషయాలు అవునో కాదో అన్నది తెలియకుండానే ఈ దుర్మార్గులైన వాళ్ళు తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఉన్నది డైలీ హంట్. ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇక మనుషులు అంటారా, ఏదైనా దొరకడం చాలు. ఇదిగో తోకరా అంటే అది పిల్లి తోకో తెలీదు, పులి తోకో తెలీదు, ఇదిగో వచ్చేసింది పులు అంటారు అంతే. ఏమండి ఇది మీరు చూసే ఉంటారు. కన్నీరు పెట్టుకునే ఇటలీ అధ్యక్షుడు. ఓకే అండి. ఇక దీనిని ఫాలో అయిన ఇలాంటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న న్యూస్ను కూడా ఒక బడా న్యూస్ ఛానల్స్, మన దేశంలో ఫోర్త్ ఎస్టేట్ అనే ఒక గొప్ప మరి ప్రాధాన్యత కలిగిన ఛానల్స్ కూడా ఏమి చూపించే ఒక వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. మీరు చూడాలి. ఎందుకంటే వైరల్ వీడియోస్ అంటారు, కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా. ఈరోజు TV5 మీకు తెలుసు, ఇది ఒక ప్రముఖమైన ఛానల్, శాటిలైట్ ఛానల్, అనేక దేశాలకు న్యూస్ అందించే ఛానల్. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక ఫేక్ న్యూస్ను కూడా, ఏమండి వాళ్ళు ఎలాంటి న్యూస్ వాళ్ళు వెలువరించారు ఒక TV5 ఛానల్లో న్యూస్. ఒకసారి మీరు చూడండి ప్రత్యక్షంగా వాళ్ళు ఏం చెప్తున్నారు. కమాన్ ప్లే ఇట్ నౌ. సంభవిస్తున్నాయి. సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కరోనా ఇక్కడ తీవ్రంగా ఉందంటున్నారు వైద్యులు.
ఇటలీలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో దేశ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన దేశాధ్యక్షుడు సర్గియో మటరెల్లా బోరున వెలిపించారు. ఏమండి, ఆ పేరు ఖచ్చితం అండి, ఆ పేరు కరెక్టే, ఇటలీ అధ్యక్షుని పేరు అదే. కానీ బొమ్మ ఎవరిది చూపించారు మీరు చూడండి. కమాన్, మళ్ళా ఫార్వర్డ్ రివైండ్ చేయండి, మళ్ళా కొంచెం ముందుకెళ్ళి ప్లే చేయి. రాలిపోతున్నారు. దీంతో దేశ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన దేశాధ్యక్షుడు సర్గియో మటరెల్లా బోరున వెలిపించారు. ఇతనా విలిపించింది? ఇతనా అండి ఇటలీ అధ్యక్షుడు? నిజానికి కాదండి. ఒకవేళ తర్వాత ఇటలీ అధ్యక్షుడి ఫోటో ఉంటే దయచేసి చూపించండి. ఏమండి ప్రియులారా, ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన న్యూస్ ఛానల్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఒక తప్పుడు పోస్టును వాళ్ళు అధికారికంగా తీసుకొని లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న వ్యూవర్స్, అమాయకులైన ప్రజలకు తప్పుడు సంకేతాలను, వార్తలను ఇస్తున్నారు అంటే ప్రజలు ఏం చేస్తారండి? న్యూస్ మీడియాను నమ్ముతారు కదండి. ఆందోళన కలుగు చేయాలన్నా, శాంతిని కలుగు చేయాలన్నా, అల్లరి సృష్టించాలన్నా, ఒకరి పిలక మరొకరితో ముడేయాలన్నా అది వాళ్ళకే సాధ్యం. ఏమండి, ఈ న్యూస్ వాడి దగ్గరికి వెళ్తాడు, మీరేమనుకుంటున్నారు ఈ పరిస్థితి కోసం అంటాడు. ఇదిగోండి, సర్జియో మాటరెల్లా అనేది మాత్రం రైటేనండి. అతను ఇటాలియన్ ప్రెసిడెంట్. కానీ ఆ పక్కనున్న ఫోటో ముసలాయన. కానీ ఇందాక మీకు చూపించింది ఎవరిది? అది మరొక వ్యక్తి ఫోటో. అది తప్పుడు ఫోటో. ఏమండి, అంటే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ఈరోజు అంతర్జాలంలో, ఇంటర్నెట్ అన్నారు దీన్ని, ప్రపంచమంతా కనెక్ట్ అయిపోయిందండి దీనికి. ప్రతి మనిషి దీనికి కనెక్ట్ అయి ఉన్నాడు. తెల్లవారు లేచి లేవగానే వాడు పాచి మొహంతో చూసేది ఏంటంటే ఆ దిక్కుమాలని న్యూస్. ఆ మొబైల్ పట్టుకోవాలి. ఏమండి, భార్యను పట్టించుకోడు, పిల్లలను పట్టించుకోడు, వాడికి 24 గంటల కళ్ళ ముందు ఉండవలసింది ఫోన్ 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 మాత్రమే. అందులో ఏమొస్తుందో ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించటం లేదు. అంటే మనిషి ఇంగితం మర్చిపోయాడు. ఏమండి, ఇది ఒక ఉదాహరణగా మీకు చెప్పాను. ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నో ఫేక్ న్యూస్లు. గతంలో రష్యా ఏదో పులులను విడిచిపెట్టేసిందని, ప్రజలు రోడ్ల మీదకి రాకుండా ఉండాలని. అసలు పులులే దొరకడం కష్టం రష్యా దేశంలో. సింహాలు. అలాంటి సింహాలు 500 సింహాలు తీసుకొచ్చి రోడ్ల మీద వదిలేసిందట. ఏమండి, ఎక్కడ పట్టుకుంది, ఎక్కడ తీసుకొచ్చింది, ఎక్కడ వదిలింది? ఇదంతా కూడా తప్పుడు సమాచారం సుమా. నిజానికి ఇవన్నీ ఫేక్ న్యూస్. అదిగోండి, బ్రేకింగ్ న్యూస్ కింద ఇచ్చింది ఏదో లైవ్ అని. ఒక సింహాన బొమ్మను పెట్టించాడు. రష్యా అన్లీష్డ్ మోర్ దెన్, అంటే విడిచిపెట్టాయని, 500 లైన్స్ ఆన్ ద స్ట్రీట్స్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇండోర్స్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ అవుట్ బ్రేక్. అంటే ఈ కారణంగా, కరోనా కారణంగా ప్రజలను ఉండమంటే ఇళ్లలో ఉండటం లేదు కాబట్టి అదిగోండి సింహాలను విడిచిపెట్టింది రష్యా ప్రభుత్వం. ఇది నిజమా? ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధం అన్నది కూడా మరలా న్యూస్లో వచ్చింది. కానీ అండి, అబద్ధం అనేది మరొకరు తెలుసుకొని చెబితేనే కానీ తెలుసుకోలేని పరిస్థితిలోనికి ఈరోజు వెళ్ళిపోయింది. ఇటువంటి వాటి కోసం డిబేట్లు అవసరమా? ఇగోండి ఇక్కడ న్యూస్ చూడండి. నో, పుతిన్ హ్యాస్ నాట్ లెఫ్ట్ 800 లైన్స్ ఆన్ రష్యన్ స్ట్రీట్స్ టు ఎన్ష్యూర్ లాక్డౌన్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. అంటే ఈ జరుగుతున్న కారణంగా రష్యా దేశంలో పుతిన్, ఎందుకంటే అతనే కదా అధ్యక్షుడు, విడిచిపెట్టాడు అన్నది పచ్చి అబద్ధం అని మరలా న్యూస్లో వచ్చింది. కానీ ప్రజలు అబద్ధాన్నే నమ్మారు. దాన్ని విపరీతంగా ఒక న్యూస్ చూస్తే చాలండి, వెంటనే వాట్సాప్లో గొప్పతనం అనుకుంటాడు ఏంటో షేర్ చేసి పక్కోడికి పంపించేయడమే. ఇందులో ఒక గ్రూపులో ఒక తయారయ్యి దీనికి ఒక అడ్మిన్. ఏమండి, నీ దగ్గర ఉన్నది సమాచారం అందించడానికి ఒక మంచిని, ఒక హెచ్చరికను, ఒక జాగ్రత్తను, ఒక భద్రతను దేవుడు చెప్పమన్న వాటిని గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడుతున్నావా? దాన్ని చెప్పగలుగుతున్నావా? ప్రపంచానికి బుద్ధి లేదు, విడిచిపెట్టండి. వాళ్ళంతా కూడా అపవాది యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభు వారిని 2000 సంవత్సరాల క్రితం సవాలు చేసిందిరా, నా కాళ్లకు మొక్కు, ఈ ప్రపంచాన్ని నీకు రాసిస్తాను అంది. ఏంటి దానికున్న అంత ధైర్యం? అవును, ప్రపంచమంతా దాని గులామైపోయింది కనుక. నా కాళ్ళ మీద పడిని లోకాలను కలుగు చేసిన చక్రవర్తిని అది శాసిస్తుందండి. అంటే ఈ లోక రాజ్యములు నాకప్పగింపబడి ఉన్నవి అంటుంది అది. అంటే దాందా ఈ లోకం? కలుగజేసినది ఆయనైతే దోచుకున్నది వీడు. అంటే ప్రపంచ మానవాళిని ఎంతగా తన గుప్పిట్లో పెట్టుకుందో చూడండి. ఏమండి, మొదటి ప్రపంచ యుద్ధం కానీ, రెండో ప్రపంచ యుద్ధం కానీ, ముందు డైరెక్ట్గా యుద్ధం జరగలేదండి. దానికి ముందు చరిత్ర చదవండి. ఏం జరిగిందో తెలుసా? కోల్డ్ వార్ అన్నారు. కోల్డ్ వార్ అంటే ఏంటో తెలుసా? కోల్డ్ వార్ అనే దానికి అర్థం ఏంటో తెలుసా? అంటే వార్తాపత్రికల ద్వారా వెలువడిన వార్తలు. ఆ రోజు ఇంత న్యూస్ మీడియా లేదు కదండి. ఆ రోజు టెలివిజన్ ఛానల్స్ అంతగా లేవు. ఏమండి, ఇంతగా ఉన్నట్టుగా టెలివిజన్ సెట్స్ ప్రజల దగ్గర లేవు. మొబైల్ హ్యాండ్ సెట్స్ వాళ్ళ దగ్గర లేవు. కేవలం ఆ రోజు ఉన్నది కొన్ని లిమిటెడ్ టెలివిజన్స్ మాత్రమే. అలాగే ముఖ్యంగా అందరి దగ్గర ఉన్నది పేపర్, న్యూస్ పేపర్. ఏమండి, వేస్ట్ పేపర్. టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నారు ఎవరు. నిజమే, అసలు ఈరోజు న్యూస్ పేపరే వేస్ట్ పేపర్లా ఉంది. అది ఏం చేస్తుంది ప్రజలకి?
ఏం మేలు చేస్తున్నాయి చెప్పండి ప్రజలకి? అంటే సమాచారం అన్నది ఎంత చక్కగా నువ్వు ప్రజలకు నిజమైనది, విలువైనది, అవసరమైనది అందించాలి అన్నది ప్రక్కన పెట్టి ఎవరికి తోచినట్లుగా వాళ్ళు తప్పుడు సమాచారాన్ని వాళ్ళు అందవేయటం వలన ఏమండి ప్రజలు అమాయకంగా భయాందోళనకు గురవుతున్నారండి. లేని వార్తలను బైబిల్ ఏనాడో హెచ్చరించింది కదా. లేవియాకాండం 23:1 మీ అందరికీ తెలిసిన మాట ఏమని? లేని వార్తను పుట్టింపకూడదు. బైబిల్లో రాయబడిందండి ఆ మాట. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన మాట అండి. ఈ రోజున ఆధునిక మీడియా రానప్పుడు, న్యూస్ పేపర్ అనే దానికి అసలు రూపుదిద్దుకొనప్పుడు బైబిల్లో రాయబడిన మాట. క్షమించండి, నిర్గమాకాండం 23:1 ఏమని? లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్తను పుట్టింపకూడదు. మరి ఈరోజు వార్తలు ఏంటండి? ప్రజల మధ్య జరుగుతున్న వాస్తవాలా, అవాస్తవాలా? నువ్వు గ్రూపుల్లో ఉన్నావని, నీకు ఫేస్బుక్ ఉందని, నీకు వాట్సాప్ ఉందని, నీకు ట్విట్టర్ ఉందని ఏది పడితే అది మాట్లాడడం, ఒకరినిపై ఒకరు బురద జల్లుకోవటం, ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవటం. ఈరోజు చూడండి దేవుని పిల్లలారా, దారుణంగా మారిపోయిందండి వ్యవస్థ, ప్రపంచ వ్యవస్థ. ఒక భారతదేశం, ఒక ఆంధ్ర రాష్ట్రం గురించి నేను మాట్లాడలేదండి. ప్రపంచ వ్యాప్తముగా ఇదే తీరు, ఒకరిపై ఒకరికి ధ్వజమెత్తడం. ఇక మన దగ్గర చూస్తే ఒక్కొక్కడు సభ్యత, సంస్కారం అనేది లేకుండా, పదజాలాలు కూడా చదువుకున్నాడా వీడి నోటంబడి రావాల్సిన మాటలేనా ఇవి అని కనీస ఇంగితం కూడా లేకుండా, పసిపిల్లలు చదువుతారేమో, చిన్నవాళ్ళు చూస్తారేమో, ఎదిగిన వాళ్ళు, మైనర్స్ అన్న వాళ్ళు చూస్తారేమో, ఎల్డర్స్ అన్న వాళ్ళు చూస్తారేమో, కనీసం ఈ మాట వల్ల వాళ్ళకి సిగ్గు కలుగుతుందేమో అన్న దారుణమైన పరిస్థితులలో వాళ్ళు నోటుకొచ్చినది వాళ్ళు మాట్లాడతారండి. నోటుకొచ్చిన కామెంట్లు పెడతారండి. ఇంకా చెప్పమంటారా, పచ్చి బూతులను పెడుతున్నారండి, రాస్తున్నారండి. అంటే సిగ్గు లేని వాళ్ళు, దౌర్భాగ్యులు, అలాంటి వారు సమాజంలో ఉండడానికి అర్హత లేని వాళ్ళు. ఏమి నేర్చుకున్నావురా చదువు? నువ్వు నీ చదువు తగలెట్ట? సంస్కారాన్ని నేర్పించవలసిన విద్య ఇదేనా? దారుణమైన విషయాలను ప్రజలకు చెప్పి ఘోరంగా నిందలు వేయటం అది గొప్ప అనుకుంటున్నావా? అది ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ అనుకుంటుందేమో. బట్ దేవుని దృష్టిలో అది ఎంత ప్రమాదకరమైనదో ఏమండి చూస్తారా? బైబిల్లో రాయబడిన మాట. ఎస్, చూడాలి. ముఖ్యంగా క్రైస్తవులైన వారు ఖబర్దార్. నేను క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి వాడు, లేదా నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవడం మానే, నీలాంటి వాళ్ళు ఎలా ఉండాలో అనేది బైబిల్ నియమించింది. ఈరోజు క్రైస్తవులు కూడా హద్దులు మీరుతున్నారు. ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకున్న క్రైస్తవులు కూడా దారుణానికి తెగపడుతున్నారు. వాళ్ళ మాటలు బాగులేవు, వాళ్ళ పదజాలాలు బాగులేవు, సంస్కారవంతమైనవిగా నిలబడటం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముందు 10వ వచనం, తర్వాత 12వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, తర్వాత 12వ వచనం చూడండి. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను వాడు భరించిన విడిచిపెడతాడు అనుకుంటున్నావేమో. నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? నా పోస్ట్ని ధిక్కరించేవాడు ఎవడున్నాడు? నాకు ఈరోజు సోషల్ మీడియాలో నాకు అధికారం ఉంది, నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోగలను, నాకు నచ్చినది నేను మాట్లాడగలను, నాకు స్వతంత్రం ఉంది, స్వేచ్ఛనిచ్చింది. ఎవడు రానికి స్వేచ్ఛనిచ్చింది? నీ మీద నీకు స్వేచ్ఛ ఉందేమో, కానీ సమాజం మీద నీకు స్వేచ్ఛ లేదు. సమాజంతో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు అన్నది నియమావళి ఉంది. ఎందుకుంది? ఒక సినిమా రిలీజ్ కావాలంటే సెన్సార్ బోర్డు ఎందుకుంది చెప్పు? ఒక న్యూస్ రావాలంటే వాడికి కూడా సెన్సార్ బోర్డు ఉంది. ఏది పడితే అది చూపించాలని కాదు. ప్రజలకు ఉపయోగకరమైనది, ప్రజలకు మేలు చేసేది, ప్రజలకు మంచి మార్గాన్ని నడిపించేది. కానీ దాన్ని అంతటిని తొంగలోనికి తొక్కి ఈరోజు దారుణంగా సోషల్ మీడియా తయారైందండి. దారుణంగా అన్ని అబద్ధాలు, అన్ని అవాక్కులు చవాక్కులు, ఇక మనుషుల మధ్య వైరం, లేని వార్తలను పుట్టించి కులాల మధ్య కుమ్ములాటలు, రాష్ట్రాల మధ్య కుమ్ములాటలు. ఎవడో ఒకడు తప్పుడు వార్త పెడతాడంతే, అది నిజమో కాదో అన్న కనీస జ్ఞానంతో ఆలోచించగా ఆ వర్గానికి సామాజిక వర్గం అంటారు. దిక్కుమాలడు సామాజిక వర్గం, వెధవ భాష. సామాజిక వర్గం వాళ్ళందరూ ఇంకంతే ఏకంగా వాడు ఏం చేశాడో ఏం చేయలేదు అనేది నిజాలు తెలుసుకోకుండా ఇంకా ఒకటే దంపుడు మాటలు.
వీడి వర్గాన్ని వీళ్ళు సపోర్ట్ చేసుకొని మాట్లాడతాడు, వారి వర్గాన్ని వాడు సపోర్ట్ చేసుకొని మాట్లాడతాడు. వీడి సమాజం వాళ్ళు వాడి మీద దుమ్మెత్తి పచ్చి బూతులు మాట్లాడుతుంటారు, వాడి సమాజం వాళ్ళు వీడి పట్ల పచ్చి బూతులు మాట్లాడుతుంటారు. అక్షరాలలో బూతులు మాట్లాడుతుంటారు, పచ్చి వీడియోలలో కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. అంటే సంస్కారహీనులు, సంస్కారం లేనివారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను, మిమ్మల్ని కలవర పెట్టుచున్నాడు. ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. 12వ వచనం, మిమ్మును కలవర పెట్టువారు. ఎవడైతే వాళ్ళ వార్తల వలన, మీ దిక్కుమాల పోస్టుల వలన, మీ ఫేస్బుక్లో దౌర్భాగ్యపు మాటల వలన మిమ్మును కలవర పెట్టువారు, బైబిల్ అంటుంది, తమ్మును తాము ఛేదించుకున్నట్టు మేలు. చావరా ఈ తప్పుడు మాటలు మాట్లాడడం కన్నా. ఇది బైబిల్ చెబుతున్న మాట. సమాజాన్ని చెడగొట్టే మాటలు మాట్లాడడం కన్నా సమాజాన్ని బాగు చేసే మాటలు మాట్లాడు. దేవుని పక్షాన వాళ్ళు గద్దించే మాటలు మాట్లాడు, వాడు సరిచేసే మాటలు మాట్లాడు. తప్పు త్రోవ పట్టించి ఒక పనికిరాని సందర్భాన్ని, సంగతులను గూర్చి డిస్కషన్లకు దిగి, ఏమంటే చూడండి, ఒకరితో ఒకరు, అబ్బో మీడియా వాళ్ళు ఎలాగైతే తయారయ్యారో వాడు నిలబెడతాడు, ఛానల్ తీసుకొచ్చి ఒక నలుగురు కూర్చోబెడతాడు, ఒక తలా తోకాలని సన్నాసుల్ని, ఏమండి ఓనమహాలు రాని దరిద్రులను కూర్చోబెడతాడు. అంతే, వీడి దగ్గర మైకి పెడతాడు, వాడి దగ్గర మైకి పెడతాడు, వీడు అంటే వాడికి కోపం, వాడంటే వీడికి కోపం. చివరికి మీడియా ఛానల్లో మైకులతో కొట్టుకునే సందర్భాలు మీరు చూసారు, వీడియోలు చాలా సందర్భాల్లో చూపించాం మీకు. ఒక ప్రముఖ పేరున్న టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా మైకులతో కొట్టుకున్నారు. గొడవలు కావాలా, అల్లర్లు కావాలా? అదేనా నువ్వు నేర్పించేది? నీ మీడియా ద్వారా సమాజానికి నువ్వు చెప్పేది ఏంటి? భక్తిని నేర్పించు, భయాన్ని నేర్పించు, దేవుని గురించిన జాగ్రత్తలు చెప్పు, సమాజానికి అవసరమైన సంస్కారవంతమైనవి చెప్పు. వీటన్నిటిని పక్కన పెట్టి ఏంటి పనికిరాని సంభాషణలు? ఈరోజు మీరు చూస్తూనే ఉంటారు. అదే ఈరోజు ప్రత్యక్ష విధానం. ప్రతివాడు రాష్ట్రంలో మీకు తెలుసు, ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఆ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఫేస్బుక్లలోని దారుణమైన సందర్భాలు చూస్తే అబ్బో, చూడలేనివి, చెవులతో వినలేని దారుణాలు. ఏది చూపించాలో ఏది చూపించకూడదన్న ఇంగితం లేకుండా ఎక్కడో ఫేస్బుక్లోని ఆడొక దౌర్భాగ్యుడు, ఏమండి దాన్ని సృష్టించి ప్రజల మధ్య విపరీతంగా, ఏమండి విచ్చలవిడిగా అందరి చేతిలో అందుగా పెట్టాడే. దానివల్ల ప్రజలకి ఏం జరుగుతుంది, దానివల్ల ఏం ప్రయోజనం జరుగుతుందని వాడు ఆలోచించాడు. వాడికి ఏం పోయిందండి? వాడు దాని గురించి ఆలోచనే లేదు. కానీ సమాజం దానివల్ల ఎంత ఇబ్బంది పడుతుందో అన్నది వాళ్ళు ఆలోచించగలుగుతున్నారా? చూడగలుగుతున్నారా? వాడికి ఏం పోయింది? వాడు కోట్ల రూపాయలు లాభం కావాలి. ఫేస్బుక్ను పెట్టిన వాడు ప్రజల దగ్గర కోట్ల రూపాయలు కావాలి. వాళ్ళు సంపన్నులైపోయారు. సమాజం కొట్టుకుంటే ఏంటి, చంపుకుంటే వాడికేంటండి? ఈరోజు వాళ్ళు తయారు చేసిన దారుణమైన ఈ మీడియాల వల్లే కదండి చివరికి ఉగ్రవాదులను కూడా అదే మీడియా వాడుకుంటున్నారండి. అదే మీడియాను వాడుకుంటున్నారు వాళ్ళు. వద్దర్రా. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా. ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రియులారా. కాబట్టి ఎవరో భక్తి లేని వాళ్ళు, అన్యజనులైన వాళ్ళు నడుచుకున్నట్లు మీరిక మీదట క్రైస్తవ సోదరులారా మీరు కూడా వాళ్ళలా తయారయ్యారా? వాడికైతే భయం, భక్తి లేనివాడు, వాడికి సంస్కృతి సాంప్రదాయం తెలియనివాడు, నిజంగా వాళ్ళ ధర్మంలో మంచిని నేర్పించినా వాటిని పక్కకు పెట్టి ఒక మూర్ఖుడుగా, దారుణంగా సమాజం పైన విరుచుకుపడినవాడు, వాడైతే అన్యజనుడు. కానీ మీరు కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అలా వినుండకండి. వాళ్ళు పోస్టులు పెట్టారు కదా, నేను పోస్టు పెట్టానా? ఎవడో మైకు ముందు నెలకొచ్చి మాట్లాడాను, నువ్వు మాట్లాడతావా? ఎవడో ఫేస్బుక్లో లైవ్ ఇచ్చాడు కాబట్టి నువ్వు కూడా ఇంటిలో మంచి విషయాల కోసం లైవ్ ఇవ్వు, తప్పు కాదు. ఒక మంచి విషయాన్ని షేర్ చేయి, తప్పు కాదు. దేవుని గురించిన భయాన్ని గురించి చెప్పు, తప్పు కాదు. కానీ ఒక వాస్తవాన్ని, ఒక తప్పుడును, వార్తను, లేని వార్తను, ప్రజల మధ్య వైషమ్యాలను, ద్వేషాలను రెచ్చగొట్టే మాటలను, ఇది అవసరమా? సమాజానికి అవసరమా? దేవుడు చెప్పమన్నది ఏంటి? దేవుడు చెప్పమన్నది ముక్కుసూటిగా చెప్పు. కానీ వాటిని పక్కన పెట్టి నీకు నచ్చిన వాటిని గురించి మాట్లాడడం ఒకవేళ ఆరంభిస్తే సమాజం కొట్టుకు చచ్చిపోతుందండి. అదే అంతర్జాలంలో జరుగుతున్న అంతర్యుద్ధం. ఒకనాడు 2 ప్రపంచ యుద్ధాలు కోల్డ్ వార్తోనే ప్రారంభమయ్యాయి. పేపర్లో వచ్చిన తప్పుడు వార్తల వలనే దేశాలు ముక్కలుగా విడిపోయండి. ఇటుపక్క కొన్ని దేశాలు పోయి, అటుపక్క కొన్ని దేశాలు పోయి, ఆ కోల్డ్ వార్ కాస్త బాంబులతో పేల్చుకొని ఒక్కొక్క దేశం సర్వనాశనం అయిపోయినట్లుగా మొదటి 2 ప్రపంచ యుద్ధాలు మీకు తెలుసు, చరిత్రలో చదువుకున్న నిజం. దానికి కారణం కోల్డ్ వార్.
పత్రికల ద్వారా జరిగినది అదేనండి అగ్గిరగిల్చింది. మరి ఈరోజు ప్రజల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు. ఎవరు పడితే వాళ్ళు తెర మీదకి వచ్చి ఏది పడితే అది చెప్పడం దారుణంగా ఈరోజు మారిపోయింది కదండి. సోషల్ మీడియా దారుణంగా మారిపోయింది కదండి. ప్రతి వాడి దాంట్లో ఫేస్బుక్ ఉంటుంది, ప్రతి వాడి దాంట్లో ట్విట్టర్ ఉంటుంది, ప్రతి వాడి దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. వాడి ఇంట్లో చేసిన ప్రతి క్రియను ఆఖరికి ఏంటోనండి ఫ్యాషన్గా మారిపోయిందండి. ఎంత దారుణంగా ఈరోజు సమాజం వెళ్ళిపోతుందో, దిగజారిపోతుందో ఆలోచించండి. సరే, లోక జ్ఞానంలో ఉన్న వాళ్ళు అలా చెడిపోయారంటే సరి, కానీ దేవుని భయము భక్తి కలిగిన క్రైస్తవుడా, సంఘాలలో ఉన్న క్రైస్తవుడా, నీకేం పోయే కాలం అయ్యా? నీకేం పట్టిందయ్యా? తప్పుడు మాటలు, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు. నువ్వు వారిలాగే ఉన్నావా? అనిజనులాగే నువ్వు ఉన్నావా? వద్దండి. అందుకు బైబిల్ హెచ్చరిస్తుంది. చూడండి, ఒకరు ఒక దాని మీద నిజంగా ఏమైనా మాట్లాడితే అబ్బో, ఇంకా దాని మీద కామెంట్లు, దాని మీద పోస్ట్లు, దాని మీద సెటైర్లు అంటారు కదండి, కౌంటర్లు, ఎన్ని రకాలుగా. ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? నువ్వు దేవుని పక్షాన మాట్లాడుతున్నావా? లేదే. కేవలం మనుషుల మధ్య వివాదం, మనుషుల మధ్య గొడవలు రెచ్చగొట్టడం, సమాజం మధ్య గొడవలు రెచ్చగొట్టడం, గ్రూపిజం, కులతత్వం, మతతత్వం, ఇలాంటి వాటిని గూర్చి ఈరోజు వేదికగా దీనిని వాడుకొని ఏం చేస్తున్నావు? సర్వనాశనం వైపు నడిపిస్తున్నావు సమాజాన్ని. భద్రం, జాగ్రత్త. దేవుడు చెబుతున్నాడు ఏమని? తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయములు, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. అది ఒకనాడు నువ్వు వారిలో ఉండి ద్వేషించుకున్నావు అంటే అర్థం ఉంది. కానీ ఈరోజు ప్రభువును నమ్మామని చెప్పుకుంటున్నావు, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని చెప్పుకుంటున్నావు. నువ్వు కూడా వారిలాగా తయారయ్యావా? వాడు కూడా సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడు కాబట్టి నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడతావా? నువ్వు కూడా నీ కడుపులో ఉన్న బాధ అంతా కడుక్కుతావా ప్రజల మధ్య? ఈ మధ్యన ఉన్నవాడికి వాడు ఎందుకు కూర్చో మాట్లాడుతున్నాడో తెలియదు, వీడు ఎందుకు కూర్చో మాట్లాడుతున్నాడో తెలియకు. వీడు ప్రేక్షకుల్లో చూస్తుంటాడండి. ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవడికి ఓటు వేయాలి, వాడికి నచ్చినోడు ఓటేస్తాడు. వాడి సామాజిక వర్గం అయితే ఓటు వేస్తాడు, వాడి వర్గానికి సంబంధించిన వాడైతే మాట్లాడతాడు. దేవుని పిల్లలారా, అదేనా? వద్దు, అలా మీరు ఉండకండి. అలా మీరు ఒకప్పుడు ద్వేషించుచూ ఉన్నారు, ఎప్పటికీ మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటున్నారా? అందుకే గలతీ పత్రిక 5:15 ఏమంటున్నాడు చూడండి. బైబిల్ చదవాలి క్రైస్తవులారా, మీ అందరికీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. అయితే మీరు ఒకరినొకడు కరిచేసుకుంటున్నారండి. మంచి మాటలు చెప్తావా? ఫేస్బుక్లో లైవ్ ఇస్తుంటుంది, లేదంటే యూట్యూబ్లో లైవ్ ఇస్తుంటే దౌర్భాగ్యపు కామెంట్లు పెడుతుంటారండి. పిల్లలు చెప్తుంటారు, అంటే ఎరా పని పాటు లేదా? ఒరే నీకు నచ్చకపోతే పోరా. చూస్తున్న వాళ్ళని ఎందుకురా, తాను చెడిన కోతి వనమంతా చెడిపోయినట్లుగా ఎందుకురా చెడగొడతావు? ఉంటారు దౌర్భాగ్యులు, సన్నాసులు, వివాదాలు తెచ్చిపెట్టేవాళ్ళు, తప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళు. అసలు మనం ఏమన్నామో, దేని గూర్చి అన్నామని పూర్తి వివరణ తెలియకుండా ఏదో ప్రసంగంలోనే ఒక 2 మాటలు తీసుకొని ఇదిగో ఈ మాట. ఏమండి, ఈరోజు కరోనా ప్రభావం వల్ల ప్రపంచమంతా దేవుని ఉగ్రతకు లోనైంది అనేది బైబిల్ చెప్పిన సత్యం. ఎవరు అనుకున్నా కాదనుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది నిజం. అది మనం చెబుతున్నాం. దేవుడు ఉగ్రతను రాయించాడు. కృపాకాలం కాదు ఇది. కృపాకాలం అయితే మరి ఇప్పుడు ఎందుకురా ఓడలు భూమి బద్దలైపోతుంది? కృపాకాలం అయితే ఎందుకురా ఈరోజు భయంకరమైన రోగాలు విరుచుకుపడుతున్నాయి? ఎందుకురా సునామీలు? ఎందుకురా ఉపద్రవాలు? తప్పుడు మాటలు చెప్పి ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్న దుర్మార్గులు ఎందరో ఉన్నారు. మీకు ఇవ్వాలని కూడా కానుకలు ఇచ్చే వాళ్ళకి జేజేలు కొట్టండి, ఎవడు వద్దనడు. కానీ ఎవరైతే యథార్థమైన మాటలు వింటున్నారో విన్న వారిని చెడగొట్టకు. నీకు చేతనైతే మంచి చెయ్యి, మంచి చూపించు. తప్పుడు వార్తలను గురించి మాట్లాడి వివాదాలు సృష్టించేవాడుగా ఉండొద్దు. ఖర్చుకుంటున్నారు ఎందుకురా? ఒకరినొకరు ఖర్చుకుంటున్నారు. కరోనా వచ్చిందని చెప్పారు, అవును, దానికి దేవుని ఉగ్రత ఉందని చెప్పారు. దానికి ఎవడో ఏం పెడతారో తెలుసండి? మీ దేవుడు, ఏమండి వాళ్ళు అంటున్న మాటలు, మీ దేవుడు కరోనాను రప్పించి చంపేస్తున్నాడు అన్నమాట. అంటే అటు ఇతర వర్గాల్ని ఏమిటి క్రైస్తవులుగా మనం చెప్పాం, జాగ్రత్త పడండి అని మనం చెప్పాం, మంచిగా బ్రతకండి అంటున్నాం. అంతేగాని ఒకనొకటి చంపుకోండి, ఒకనొకటి దోచుకోండి అని చెప్పటం లేదు కదా.
దేవుని ఉగ్రత ఉందర్రా, మిమ్మల్ని మీరు మార్చుకోండి, సరిచేసుకోండి, దేవుడు కోరుకున్నట్లుగా మీరు బ్రతకండి అని దేవుడు చెప్పిన విధానాన్ని ప్రకటిస్తున్నాం. నీకు నచ్చితే విను, నీకు నచ్చితే పాటించు, నిన్నెవడ బలవంతం చేయలేదు కదా. కానీ నువ్వెందుకు మధ్యలో కలుగ చేసుకొని ఇతర వర్గాలను రెచ్చగొట్టడానికి, ఇతర మతస్థులను రెచ్చగొట్టడానికి ఏం మాట్లాడో తెలిసే? ఇదిగోండి క్రైస్తవ దేవుడట కరోనాను రప్పించాడట అంటే ఎలా ముడి పెడుతున్నాడో చూసారా? అల్లర్లు చేసేవాడు, యుద్ధాన్ని సృష్టించేవాడు. అమాయకులైన వాళ్ళు ఏం చేస్తారు చూసారండి? ఈ క్రైస్తవులందరూ మన మీద ఎలా తిరుగుబడ చేస్తున్నారో. ఇంత దారుణంగా కరోనా రోగం వచ్చి అనేక మంది చచ్చిపోతున్నాడు, దేవుడు పంపించి చంపేశాడండి. పోనీ అవునరా, మా దేవుడు పంపించి చంపేశాడు. ప్రపంచంలో మిగతా ఇన్ని కోట్ల మంది నమ్ముకున్న దేవుళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను ఈరోజు. నేను నమ్మిన దేవుడు ఒకళ్ళు పంపించాడు అనుకుంటే మరి నువ్వు నమ్ముకున్న దేవుడు ఆపొచ్చుగా, ఎందుకు ఆపలేదు? యేసుక్రీస్తు దేవుడు పంపించేశాడట కరోనా. అవును, యేసు దేవుడే పంపించాడు. నా తండ్రి అయిన యెహోవా దేవుడే పంపించాడు. మరి నా తండ్రి అయిన యెహోవా కరోనా పంపిస్తే మరి నువ్వు నమ్మిన దేవుడు ఏం చేస్తున్నాడు? అరే పిచ్చి సన్నాసి, ఆపమని నువ్వు అడగచ్చుగా, నువ్వు అడగవు. పోనీ ఎందుకు ఆపలేదు? నువ్వు అడగకపోయినా ఆయనకు ప్రజల మీద కనికరం లేదా, దయ లేదా? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు నమ్ముకుంటున్న వాళ్ళు, మరి వాళ్ళంతా చేతులు కట్టుకొని ఎందుకు కూర్చున్నారు? కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అది మనిషి సృష్టించిందో, ల్యాబ్లో తయారు చేసిందో, లేదా ఎవడో తెచ్చిపెట్టిందో? తెచ్చినప్పుడు దేవుళ్ళు ఏం చేస్తున్నారు రా? పిచ్చి మాటలు మాట్లాడి మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే ఈ మూర్ఖ సన్నాసులు, మీడియాలో దౌర్భాగ్యులు, అనవసరంగా సహోదరులుగా ఒక దేశంలో బ్రతుకుతున్న మనం, అన్నదమ్ములుగా బ్రతుకుతున్న మనం, మన మధ్య అనైక్యతను సృష్టించడానికి చేతులకు ఆయుధాలను ఇస్తున్నారండి. మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తున్నారండి. ఒకరినొకడు ఖర్చుకునేటట్లుగా, కొట్టుకునేటట్లుగా, భక్షించుకునేటట్లుగా. అది కాదు కదా ఉద్దేశం. ఎవరి దేవుణ్ణి తప్పని అనాలన్నది కాదు ఉద్దేశం. బైబిల్లో నాకున్న స్వతంత్ర హక్కు ప్రకారంగా ఐ హ్యావ్ ఎ రైట్ టు రిలీజియన్, ఐ హ్యావ్ ఎ రైట్ టు స్పీచ్. నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు బట్టి నా బైబిల్లో ఉన్నది నేను చెబుతున్నాను. లేని వార్తను సృష్టించి మాట్లాడటం లేదు ఇక్కడ. BOUA ఏం మాట మాట్లాడినా అది బైబిల్లో ఉండి తీరుతుంది ఖచ్చితంగా, సమాజానికి అవసరమై ఉంటుంది ఖచ్చితంగా. అంతేగాని తప్పుడు వార్తలు సృష్టించే సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టేది కాదు. శాంతిని స్థాపించడానికి దేవుని ప్రేమను ప్రకటించేది. తప్పుడు వార్తలు ఎవరో నమ్మని వాళ్ళు పెట్టారంటే సరే, వాళ్ళు నమ్మలు, వాడు మూర్ఖులు. నమ్మిన మీరేం చేస్తున్నారు? ఎవరే సన్నాసుల్లారా, నమ్మిన మీరేం చేస్తున్నారు? గొడవలా, అల్లర్లా, ఒకరినొకడు కరుచుకుంటున్నారు. గలతీ 5:15 అదే నేను అంటున్నాడు. గలతీ 5:15 చూడండి. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించుకుని ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారు రా. నాశనం కాకండి. బైబిల్ చెబుతుంది ఈ మాట. వద్దు, నాశనాన్ని కోరుకోవద్దు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. బైబిల్ ఏమని ఘోషిస్తుందో. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ఆ రోజు పౌలు అంటున్నాడు, ఈరోజు ప్రసన్న బాబు అదే మాట అంటున్నాడు. మీ సమాధానమును చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నా, మీ మేలు కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మంచి కోసం అండి. ఈరోజు యూనివర్సిటీని ఇవ్వాలి అనుకున్నది నువ్వు ఎలాగా ఇవ్వవు? నీ దగ్గర డబ్బు ఇవ్వవు, నువ్వు పేదలకు రక్తదానం చేయు, అవయవదానం చేయు, అన్నదానం చేయు, నీకు కలిగినదంతా నువ్వే తిని చేస్తావు. నువ్వు ఇచ్చే గుణం ఉన్న ప్రేమమూర్తులు రా. బైబిల్ నేర్పించింది. దేవుడు కోపం చూపించాడు రా. అయితే ఎవరిని? చైనా వాళ్ళ మీద కోపం చూపించాడు, మిగతా వాళ్ళ మీద కోపం చూపించాడు. అలాగే నువ్వు జాలి చూపించవా? ఆయనే గాయం చేసి గాయం కడతాడని నేను విన్నారు కదా, శిక్షాకాలం. అప్పుడు నాన్న ఎవరి మీద కోపపడి తమ్ముడినో చెల్లినో కొడతాడు. అప్పుడు ఏం చేస్తాడు? అన్న అడ్డుపడతాడు. పోన్లే నాన్న, పోన్లే. అదేరా మనం చేస్తున్నది. కొంతవరకు బుద్ధి రావాలి ఈ సమాజానికి అని కోపం ఒక పక్క వస్తుంటే, ఈరోజు క్రైస్తవ లోకం కొంతమంది వాళ్ళ పక్షాన ప్రార్థన చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. ఏమిది కెట్టదా? నీకు పడదా? చేతనైతే చేసి చూపించరా. సమాజంలో ఒక మనిషి అనుకుంటే, దేవుని కుమారుడు అనుకుంటే. అంతేగాని తప్పుడు సమాచారాన్ని ప్రజల మధ్య వ్యాపింపచేసి అనవసరంగా మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టొద్దు. బైబిల్ అంటుంది, ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా 20వ వచనం చూడండి. ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు. ఒకవేళ చదవండి ఇది, కలహము, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటలు, ఉప్పొంగుటలు, అల్లరులు ఉండునేమో. అబ్బో, ఆ రోజే సోషల్ మీడియా లేనప్పుడు ఎంత దారుణంగా ఉందా?
క్రైస్తవులు, కొరింథీయులు, ఏం కొరింథీయులు, దొంగలు. ఈరోజు చూడండి, ఇటలీ అంతా కూడా భస్మం. క్రైస్తవ దేశాలైతే ఒకడంటాడు, క్రైస్తవ దేశాలకు కూడా వచ్చింది కదా. క్రైస్తవ దేశాలైతే రాదేట్రా, ఎవడరా చెప్పాడు? మేము క్రైస్తవులు పక్షపాతం కాదురా, ఒరే సన్నాసుల్లారా. ప్రపంచంలో ఎవడికొచ్చినా సరే చెబుతారు నువ్వు పక్షపాతం, నువ్వు ఒక వర్గానికి సంబంధించిన వాడివి, ఒక మతానికి సంబంధించిన వాడు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడివి. కానీ మేము విశ్వానికి సంబంధించిన వాళ్ళం, అందరూ మా కుటుంబం అనుకునే వాళ్ళం. అమెరికా తప్పు చేస్తే అమెరికాని వెంటేసుకొస్తాం అనుకుంటున్నావా? క్రైస్తవ దేశం కాబట్టి. ఇటలీని వెంటేసుకొస్తాం అనుకుంటున్నావా? లేదో. క్రైస్తవుడిని క్రైస్తవ పక్షాన మాట్లాడేవాడు కాడు. BOUIలో చదువు నేర్చుకున్నవాడు, దేవుని జ్ఞానాన్ని విద్యను అభ్యసించిన వాడు అలాంటి వాడు కాడు. ఇలాంటివి ఉన్నట్టంటే పౌలు అంటున్నాడు చూడండి 20వ వచనంలో, ఒకవేళ కలహము, గొడవ, అసూయ, ఒకడంటే ఒకడికి పడదు. ఏమండి, క్రోధము, కోపం వచ్చేస్తుంటుంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే చాలా మందికి మండిపోతుంటుంది. మండనివ్వండిరా. మీరు చావకుండా ఉండాలంటే మీ హృదయం మండి మారాలి. నన్ను నేను అనుకోనేమంటారు. ఐ డోంట్ కేర్. నా ప్రభువునే ఎన్నో మాటలు అన్నారురా, అనరాని మాటలు అన్నారురా. ఆయన్ని పడ్డాడు, సహించాడు అన్నిటినీ. ప్రతిదానికి సమాధానం చెప్పే ఒక రోజు ఉంది, మర్చిపోకండి. నోరుంది కదని మాట్లాడుతున్నావేమో. ఎవడైనా, ఎనీబడి, నువ్వు గ్రూపా, నువ్వు సంఘమా, నువ్వు ఎవడవైనా కానీ ప్రపంచంలో, నువ్వు ప్రభుత్వమా, ఇంకేదైనా పర్వాలేదు, కానీ నువ్వు అనే ప్రతి మాటకి జవాబు చెప్పి తీరాలి ఒకరోజు. అందుకే బైబిల్ ఏమంటుంది, ఒకవేళ కలహము, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములు అంటే లేని మాటలు, తప్పుడు మాటలు, వాడి చెడ్డాడు, వీడి చెడ్డాడు, వాడాలంటాడు, వీడాలంటాడు, ఎందుకురా ఇవన్నీ? గుసగుసలాడుట, ఏమంటే ఆయన అలాంటి కదండి, ఇలాంటి వాడు కదండి, ఈమె ఎలాంటిది కదండి, ఆమె ఎలాంటిది కదండి, ఎందుకురా నీకు అవన్నీ? ఉప్పొంగుట, నేను ఈరోజు కౌంటర్ వేస్తాను, ఉప్పొంగిపోతున్నావా? నేను కూడా మాట్లాడేశాను, ఉప్పొంగిపోతున్నావా? అల్లర్లు, నీ వల్ల ఎంత అల్లరి జరుగుతుందిరా, ఉండునేమో అని. 21, మరలా నేను వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుకొనేమో అని మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్ర జారత్వం, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. ఈరోజు క్రైస్తవం ఎలా ఉంది? మారిందా? సోషల్ మీడియాలో చెడిపోయింది లోకం. నోటుకొచ్చింది మాట్లాడతారు, వెనక ముందు తెలియకుండా మాట్లాడతారు. ఏంటి తెలిసిన వాళ్ళకి? ఏమీ తెలియకుండా తప్పుడు సమాచారాన్ని నమ్మి మాట్లాడతారు వాళ్ళు. మరి నువ్వు, నేను క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావు, నేను జ్ఞానిని చెప్పుకుంటున్నావు, నేను భక్తుడిని చెప్పుకుంటున్నావు, యేసు ప్రభు నా రక్షకుడిని చెప్పుకుంటున్నావు, సిగ్గు లేదు నీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి? తప్పుడు సమాచారాన్ని కక్షతోని, క్రోధముతోని ప్రజల మధ్యకు వచ్చి గొడవ తీర్చుకునే సమయం రా ఇది నీకు. ఎక్కడ తీర్చుకోవాలరా నువ్వు గొడవ? నీకు సహోదరుడితో వ్యాజ్యం ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? గొడవకి ఎక్కడికి వెళ్తున్నావు? బైబిల్లో చెప్పమంటారా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చూడండి రా సన్నాసులారా. క్రైస్తవులైన వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్త పోసుకునే ప్రతి వాడు చూడాలి బైబిల్ ఏం చెబుతుందో. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది? మీలో ఒకరి మీద ఒక్కొక్కడికి వ్యాజ్యం ఉన్నప్పుడు ఎవరి మధ్య మాట్లాడాలరా నువ్వు? ఎవరి మధ్య మాట్లాడాలి నువ్వు? మీలో ఒకరి మీదకి ఒకడికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక నమ్మిన వాళ్ళ మధ్య మాట్లాడకుండా, ఏమండి, అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమునకు దిగుచున్నాడు. ఫేస్బుక్లో కామెంట్ పెట్టాను నేను. ఎంతమంది చూస్తారో తెలుసా? నీ దిక్కుమాలి ఫ్రెండ్స్, నీకు ఒక ఫేస్బుక్ నీ ముఖానికి తగలట్ట. ఎందుకురా నీకు ఫేస్బుక్? మళ్ళీ దానికి ఎంతోమంది ఫ్రెండ్స్. అందులో నిజంగా నీ స్నేహితులు, ఒకప్పుడు స్నేహితులు అంటే బడిలో చదువుకున్న స్నేహితులు కావచ్చు, కాలేజీలో చదువుకున్న స్నేహితులు కావచ్చు, ఇంటి దగ్గర పరిచయమైన స్నేహితులు కావచ్చు, సంబంధం కావచ్చు. మరి నువ్వు ముక్కు ముఖం తెలియదు, ఎవడో ఫేస్బుక్లో వాడు ముఖం చూసి అది ఫోటో కరెక్టో కాదో, పేరు ఒకటి ముఖం ఒకటి, ఇలాంటి రకాల ముఖాలు కలిగి ఎంతమంది ఫ్రెండ్స్ అండి? ప్రపంచంలో ఎక్కడో మారుమూలలో ఉన్నాడు వీడికి దిక్కుమాలి ఫ్రెండ్. ఇదేనా ఫేస్బుక్ అంటే? వాడు ఎలాంటో నీకు తెలుసా? తెలియకుండా ఏంట్రా వాడితో నీకు స్నేహం? స్నేహం. అలాంటి వాళ్ళందరినీ లింకప్ చేసుకొని మేడకు ముడేసుకున్నావు. నువ్వు చెప్పే ప్రతి తప్పుడు మాట, అందులో హైందవ సోదరులు ఉన్నారు, ఇస్లాం సోదరులు ఉన్నారు, బౌద్ధ సోదరులు ఉన్నారు, జైన సోదరులు ఉన్నారు, ఎంతోమంది ట్యాగ్ చేసావు ఫ్రెండ్స్గా. నువ్వు చెప్పే ప్రతి తప్పుడు పోస్టు, నువ్వు అనే తప్పుడు మాట వాళ్ళందరూ వింటున్నారే, వాళ్ళంతా అన్ని జనులు కదా. ఏమనుకుంటే ఈ క్రైస్తవులు అంతేరా, దౌర్భాగ్యులు రా. ఇగో చూడరా ఒకడి మీద ఒకడు ఎలా బురద జల్లుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది నువ్వే. అందుకే అంటున్నాడు, మీలో ఒకరి మీద ఒకడికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక. ఏమండి, ప్రసంగంలో పోనీ ఏదైనా నీకు ఇబ్బందికరంగా అనిపిస్తే ఫోన్ చేయరా, ఫోన్ చేసి మాట్లాడరా దమ్ముంటే.
అవునా? లేదా దారా ఎక్కడికి రా, నిన్ను ఎవడు కొట్టడు చంపడు, నిన్ను కూర్చోబెడతాం, మర్యాద ఇస్తాం, మాట్లాడు, వెళ్ళు. క్రైస్తవుడు కాబట్టి, నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు సందేహం అయితే వచ్చి తీర్చుకో. కానీ నీకున్న సందేహాలను ప్రజల మధ్య పెడతావేంట్రా? పోస్ట్ రూపంలో, దానికి యూట్యూబ్లో ఒక వీడియో, వాట్సాప్లో ఒక మెసేజు, ఫేస్బుక్లో ఒక దౌర్భాగ్య ముఖంతో ఒక పోస్టు, నీ మొహానికి ట్విట్టర్ అంటావు, గాడిది గుడ్డు అంటావు. ఏంట్రా ప్రజల మధ్య తీర్చుకుంటావు గొడవ? ఎవరితోనో బోధతో వివాదం అయితే ఎక్కడెందుకు రా నువ్వు చేస్తున్నావు? ఇవన్నీ పోస్టులన్నీ ఎందుకు పెడుతున్నావు? క్రైస్తవులారా ఖబర్దార్. నువ్వు తీర్చుకుంటే గొడవ డైరెక్ట్గా నీ సహోదరుడితో తీర్చుకో. కానీ ఎక్కడంటున్నాడు? పరిశుద్ధులు ఎదురుగాక అనీతిమంతులు ఎదురు వ్యాజ్యమునకు తెగించుచున్నాడు. 7వ వచనం, అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం లోపం, తప్పురా. మీరందరూ గొడవాడుకోవడం ఏంట్రా? క్రైస్తవుడని చెప్పుకొని, ఒకే క్రీస్తుని నమ్మామని చెప్పుకొని మీలో మీకు గొడవలు ఏంట్రా సన్నాసులారా? అలా పెట్టేవాడు ఎవడు? క్రైస్తవుడే. కామెంట్ పెట్టేవాడు క్రైస్తవుడు. నన్ను అడిగితే నిజానికి బయట హైందవ సోదరులు కానీ వాళ్ళెవ్వరూ కాదండి, ఎవడో నీతిమాలిన కొంతమంది ఉంటారు తప్పించి అందరూ అలాంటి వాళ్ళు కాదండి. ఎవరి జోలికి వెళ్ళరు వాళ్ళు, సంస్కారవంతులు. కానీ ఈ సంస్కారం లేని కుక్కలు ఎక్కడుంటాయి? మొరిగే కుక్కలు క్రైస్తవులలోనే, దేవుని ముసుగులోనే దొంగలేళ్ళు. 7వ వచనం ఏమన్నాడు చూడండి, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికీ కేవలం లోపం రా, అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా, దానికంటే మీ సొత్తులు అపారింపబడనిచ్చుట మేలు కదా. అన్యాయాన్ని సహించరా? అన్యాయంగా నన్ను అనేశాడు, అయితే నీకేంటి బాధ? అన్యాయంగా చాలా మాటలు అనేస్తాడు, అయితే సహించు. దానికన్నా ఏం సహించడం మేలు అన్నాడు? అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా, దానికంటే మీ సొత్తులు అపహరింపబడడం మేలు కదా. ఎవడైనా వచ్చి నేను ఎత్తుకెళ్ళిపోయినా అది పెద్ద తప్పు కాదా? దానికని సహించరా? సహించు. సహించడం మేలు అంటున్నాడు చూడండి, నోట్ చేసుకోండి. సహించడం మేలు. ఎవడని నిన్ను అనరాని మాట అంటే, కాని మాట అంటే సహించు బిడ్డ, సహించు. నీ యేసు సహించాడు, అన్నీ ఓర్చుకున్నాడు. నువ్వెందుకు ఇలా రెచ్చిపోతున్నావు? నువ్వెందుకు రా పాత విషయాలని మరలా తవ్వుతున్నావు? నువ్వు క్రైస్తవుడువా? ఎవడన్నాడురా నువ్వు క్రైస్తవుడు అని? తప్పుడు వార్తలను ప్రజల మధ్య చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేసి ఒకరి మీద ఒకరికి పోటీలను, విభేదాలను, వివాదాలను కల్పించు. నువ్వు ఆ క్రైస్తవుడివి. తప్పుడు పోస్టులు పెట్టి ప్రతి వాడు పరిష్కరించుకోవాలి దేవునితో ఈ వివాదాన్ని, లేదా నువ్వు దేవుని దృష్టిలో నేరస్తుడివి అంటున్నాడు. నిన్నెవడు అనేసాడు నీకు బాధ? సహించరా? అంతకంటే అన్యాయమును సహించుట మేలు. అన్యాయాన్ని నువ్వు సహించడమే మేలురా. ఒకళ్ళు నిన్నెవడు అన్నాడు అనుకో, నువ్వు గొడవాడటమే లోపం అంటున్నాడు చూడండి. ఇప్పటికీ నువ్వు గొడవాడటమే లోపం. గొడవ ఏంటి వాడుతాను? అది కూడా బయట ఫేస్బుక్లోని ఎంతమంది చూస్తున్నారు? అందులో హిందూ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఇతర ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ మీ గొడవలు, మీ పోస్టులు చూసి ఏమనుకుంటారు? దేవునికి అవమానం కాదు? వాక్యాన్ని భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, వాక్యానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నువ్వు క్రైస్తవుడుగా నువ్వు చెప్పేదేట్రా వాక్యం? నువ్వు చెప్పేదేట్రా వేద? దేవుని పోస్టులు, మరలా భక్తి పోస్టులు అని మానుకో. ఇలాంటివన్నీ మానుకోరా. చాలా మంది ఉన్నారు దొంగ సన్నాసులు. ఆడవాళ్ళలో ఉన్నారు, మగవాళ్ళలో ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు, గ్రూప్స్లో ఉన్నారు. ఈ దౌర్భాగ్యపు జాతి క్రైస్తవులు అనగా సిగ్గుపడండి రా. మీరు సిగ్గుపడండి. మీరు క్రైస్తవులు కాదు, మీరు డప్పా కొట్టుకుంటే కాదురా క్రైస్తవులని. దేవుడు గుర్తించాలి, దేవుడు గుర్తించాలి. ఏమండి? అన్యాయాన్ని సహించమంటున్నాడు కదా, అది మీకు మేలు అంటున్నాడు కదా. మరి మేలు అనే సంగతి నీకు తెలుసా? ఏది మేలు? అన్యాయాన్ని సహించటం మేలు. ఒకళ్ళు నన్నంటే సహించు, పర్వాలేదు, భరించు. వెంటనే వాడు గురించి చెత్తగా మాట్లాడడం కాదు. ఆవేశంతో వాడు వివాదాన్ని సృష్టించాడు కాబట్టి నువ్వు కూడా ఇంకొక వివాదానికి తెరలేపడం కాదు. యాకోబు పత్రిక 4:17 ఏమన్నాడు చూడండి, మేలంటే నిన్ను సహించడం మేలైతే, నువ్వు సహించడం మేలైతే, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం అంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 4:17. ఏది మేలు? నువ్వు సహించడం మేలు. ఒకళ్ళు నిన్ను అన్నా, నేను కించపరిచినా, అనరాని మాట అన్నా, ఏమండి జైశాలి గారి మీద ఎన్ని పోస్టులు, ప్రసన్నబాబు మీద ఎన్ని పోస్టులు, అనుకోండిరా సన్నాసులారా, అనుకోండిరా. వీ డోంట్ కేర్. ఎలిఫెంట్స్ గోయింగ్, డాగ్స్ బార్కింగ్ అన్నారు. అందుకే అవును, అరుస్తాయి కుక్కలు, దానికి ఏం పని? నువ్వు నిజంగా వివాదాన్ని తేల్చుకోదలిస్తే వచ్చురా, ముఖాముఖిగా ప్రేమగా సహోదరునితో మాట్లాడి తేల్చుకో. అంత దమ్ము ధైర్యం నీకు లేదు. నీ దిక్కుమాల సోషల్ మీడియా ఒకటి ఉంది అత్తరు యుద్ధాన్ని చేయడానికి. ఇదేనా యుద్ధం? రే, యుద్ధం అంటే ముఖాముఖిగా చేయరా. యుద్ధం అంటే ముఖాముఖిగా చేయరా. యుద్ధం అంటే ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం కాదురా. యుద్ధం అంటే తప్పుడు సమాచారాన్ని అందించడం కాదురా. యుద్ధం అంటే అన్ని జనులా ప్రవర్తిస్తున్నారా సన్నాసులారా క్రైస్తవులై ఉండి. సిగ్గుపడాలి మిమ్మల్ని కూర్చు. మీరు
తప్పుడు వార్తలు ప్రజలకు చూపించి ప్రజల మధ్య ఫేస్బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. అనేక మంది చూస్తారు ఆ వీడియోలు, ఎవడు పడితే చూస్తారు ఆ వీడియోలు. అలాంటి వాళ్ళ మధ్య మీ గొడవలేంటిరా? ఈ బోధ రైటు, ఆ బోధ రైటు, ఇది తప్పు, దీనికి కౌంటర్, దానికి కౌంటర్, ఇది కౌంటర్. ఒరే, బైబిల్ని ఎవడైనా తప్పు అంటే వెదిరించరా వాడి కూర్చి? క్రైస్తవుడని నీ సహోదరుడితో నీకేంటిరా? లోపం, అది ఎప్పటికీ కేవలం లోపం. ఏంటి నీకు వివాదం? దానికంటే అన్యాయాన్ని సహించడం మేలు అంటుంది బైబిల్. మరి ఆ మేలైనది చేయనెరిగియో అలాగ చేయకపోతే పాపం రా. పాపం చేస్తున్నారు, సహించడం చేత కాకపోతే చస్తారురా మీరు, చస్తారు. ఎందుకంటే అది పాపం. ఏదో పాపం అనుకున్న దౌర్భాగ్యులారా, ఇది కూడా పాపమేరా. నువ్వు అన్యాయాన్ని సహించకుండా ఎదుటి వాళ్ళ మధ్య, ప్రజల మధ్య ఈ గొడవలు సృష్టించి దీని గురించి మాట్లాడి వివాదాలు కలిగించడం ఉందే. అన్ని జనుల మధ్య వివాదాలు తీర్చుకుంటున్నారే, మీ గొడవలు ఊర్లో చెప్పుకుంటున్నారే, బయట చెప్పుకుంటున్నారే, సోషల్ మీడియాలో గుద్దుకుంటున్నారే, తన్నుకుంటున్నారే. అది ఇప్పటికీ కేవలం లోపం. మానేయండి, సహించండి. దానికంటే అన్యాయాన్ని సహించడం మేలు అంటున్నాడు. మరి చేస్తావా? మేలని తెలిసింది కదా, నీవు సహించడం మేలని తెలిసింది కదా. అలా నీకు తెలిసిండు ఒకళ్ళు నువ్వు చెయ్యకపోతే బైబిల్ ఏం చెప్తుంది? మేలైనది చెయ్యనెరిగియో అలాగ చెయ్యకపోతే పాపము కలుగును, పాపము కలుగును. నువ్వు పాపివిరా, పాపివి. ప్రసంగం చేస్తే గొప్పడు కాదురా. సహించకపోతే పాపివిరా. నేనే పాపం చేయలేదు, ముక్కు మూసుకోవాలని చెప్పక దౌర్భాగ్యుడా. నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు, నీ అంత నీచుడు మరొకడు లేడు. నీ తల నిండా పాపం, నీ కళ్ళలో పాపం, నీ ఆలోచనలో పాపం. ఎవడంటావురా పాపని? నువ్వు చూసావు కళ్ళతో దేన్నైనా? వీడు వాడి పాప అని చెప్పడానికి ఏంట్రా నీకున్న గుండె ధైర్యం? అద్దో చెప్పొద్దు. అందుకే నీలాంటి వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా? రే, బైబిల్ని చదవండి రా దౌర్భాగ్యులారా. బైబిల్ చదవండి. యెషయా గ్రంథం 29:21. ఏమండి బైబిల్ తెలుసా మీకు? ఏం తెలుసురా బైబిల్? అందుకే చెబుతున్నాను మరలా BOUకి తెలిసిన బైబిల్ ప్రపంచంలో ఎవరికి తెలీదు. అది ప్రపంచానికి బాగా తెలుసురా. మీరెక్కడో అలాటప్ప చిన్ని గులకరాళ్ళు లాటోళ్ళు మీరంతా, తలా తోక లేని వాళ్ళు మీరంతా, వెనక ముందు తెలియని వాళ్ళు మీరంతా. మీలాంటి సన్నాసుల కోసం బైబిల్ ఏమంటుందో చూడండి రా. యెషయా గ్రంథం 29:21. కీడు చేయ యత్నించు. చూడు, ఫేస్బుక్ చూస్తారు. ఇప్పుడు కూడా మనం ఫేస్బుక్ చూస్తామా, లైవ్ ఇస్తామా? ఈ దౌర్భాగ్యం మన లైవ్ చూడకుండా ఉండలేరు. చూడండి రా, తప్పులేదు, చూడండి. మంచిని నేర్చుకోండి రా. ఇష్టం లేదా కట్టేయండి రా. మిమ్మల్ని ఎవడు చూడమని కాలు పట్టుకున్నాడా, బతిమాలాడా మిమ్మల్ని? ఎంతోమంది అలాంటి మంచి మాటలు విని ఆదరణ పొందుతున్నారా, బాగుపడుతున్నారా, తమ మనసులు మార్చుకుంటున్నారా? అలాంటి వాడుగా నువ్వు మారితే సంతోషం. కానీ నీకేం పని? వస్తావు, చూస్తావు, వింటున్నావు, చెడగొట్టే వెధవ కామెంట్లు పెడతావు, పోతావు రా. రేయ్, దేవుని విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీలాంటి వాడి కోసం చెప్తున్నాడు దేవుడు బైబిల్. చూడు, యెషయా గ్రంథం 29:21 ఏమంటున్నాడు? కీడు చేయి యత్నించుచు, ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు, గుమ్మములలో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు, మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడతారు. నరికేస్తాడు రా దేవుడు నిన్ను. చూడు రే, నా మాట ఏదైనా బైబిల్ రైట్ రా, బైబిల్ చెప్పేది నిజం రా. నరికేస్తానంటున్నాడు మీలాంటి దౌర్భాగ్యులని. మంచిని చెప్పండి రా. మీ చేతుల్లో సోషల్ మీడియా ఉంటే మంచిని ప్రోపగండా చేయండి, బట్ నాట్ బ్యాడ్. అది బ్యాడ్ కాదు. నీకు తెలిసే ఏం జరిగిందో? ఈరోజు ప్రతివాడు ప్రసన్న బాబు గురించి ఏదో మాట్లాడతాడు రా. రే దౌర్భాగ్యులారా, తెలియని సన్నాసులు ప్రతివాడు మాట్లాడతాడు. అభియోగం చేసిన వాళ్ళు ఈ కాళ్ళ మీద పడి కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మీకేం తెలుసురా సన్నాసుల్లారా? తప్పుడు మాటలు మాట్లాడకండి. ఎవరి కోసమైనా సరే తీర్పు తీర్చేవాడు దేవుడు. ఎవడు యథార్థవంతుడో, ఎవడు నీతిమంతుడో తెలుసు. ఏదో ఒక తప్పుడు వార్త న్యూస్ ఛానల్లో ప్రకటన వచ్చిన వెంటనే వాళ్ళకేం తెలుసు? వెనక ముందు తెలియని వాళ్ళు ఎక్కడ గొడవ జరుగుతుందో, ఎక్కడ అల్లరి జరుగుతుందో, నేరం జరిగిన వెంటనే ఆడు మంచోడు కదా, వీళ్ళెవరండి? పోలీసులు చెప్పిన వెంటనే నేరస్తులా? ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే నేరస్తులా? నీకేం తెలుసురా చేతకాని చవటల్లారా? కోర్టు తీర్పునివ్వాలి. తీర్పునిచ్చిన తరువాత వాస్తవాలు నిజాల నిర్ధారణ జరగాలి. న్యూస్ మీడియా వాడు ముందే ప్రకటన ఇస్తాడు, పలానా వాడు నేరస్తుడు. ఏట్రా చూశాడు ఈ పనికి మాలిన వాడు? ఏం చూశాడు? ఏంటి వీళ్ళకున్న హక్కు? లేదో. వాడు మంచివాడో చెడ్డవాడో తేల్చబడక ముందే తప్పుడు వార్తలు ప్రజలలోనికి నెట్టి నువ్వేం చేయాలనుకున్నా ఏమీ చెయ్యలేరురా. మరలా చెప్తున్నాను, మీరు ఎన్ని బురద జల్లినా, ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడినా మా యథార్థత ఏంటో దేవునికి తెలుసురా. రే కుక్కల్లారా, మంచి మాటలు విని నేర్చుకోండిరా. ఇష్టమైతే లేదా పొండే, గెట్ అవుట్.
మిమ్మల్ని ఎవరు బతిమాలటం లేదు. దేవుని మాటలు వింటే నీకు బాగుపడతావు. కరోనాకు మందు వచ్చింది దానికి ఏం చేస్తావు? నేను పిలిచి ఎవడో పరిగెట్టుకుంటూ పోయి క్యూ కడతావు దరిద్రుడా, లేదా చస్తావు కాబట్టి. దేవుడు వాక్యం కూడా అలాంటి మందు. ఎందుకురా వివాదాలు సృష్టిస్తావు? ఎందుకురా ప్రజల మధ్య లేని వార్తలు పుట్టిస్తావు? పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అని ఎప్పుడు అదే కంపు నిన్న అనడానికి అది తప్ప నీ దగ్గర ఏమీ లేదురా ఒరే చవట. అవునరా, ఇది తప్ప నీ దగ్గర ఏమీ లేదు, ఇక ముందు ఉండబోదు, తెలుసుకో. కీడు చేయి ఎత్తిరించచ్చు అలాంటి వాళ్ళు ఏంటనమాట. ఈ మాటలు విన్నారనుకోండి, ఓ కోపం వచ్చేస్తుంటుంది, ఆవేశం వచ్చేస్తుంటుంది. వద్దురా, మార్చుకో రా. మనమంతా కలిసి దేవుడు గొప్పతనాన్ని, బైబిల్ గొప్పతనాన్ని ప్రకటిద్దాం. నీకెందుకు శత్రుత్వం? ఎవరితో ఎందుకురా గొడవలు, వివాదాలు ఎందుకురా? వద్దురా, మన మధ్య వివాదాలే వద్దు. అది ఇప్పటికే కేవలం లోపమంటున్నాడు దేవుడు, సరిచేసుకోమంటున్నాడు. అంతకంటే నీ సొత్తును అపహరించుకోవడం మేలంటున్నాడు, సహించుకోమంటున్నాడు. ఇవి ఎప్పుడు బైబిల్లో చదవరా? నువ్వు చదవు, నీకు అనవసరం. నీకు పొడి మాటలు 4 బంగారు ఈ తెలుసు అంతే, ఈ 4 చివరి వరకు భాష నీకు రాదు. బైబిల్ మహాజ్ఞానం రా, చాలా ఉందరా అందులో, డీప్ సబ్జెక్ట్. పై మాటలు పొడి మాటలు చదువుకుని మీకేం తెలుసురా జ్ఞానం? అందుకే దేవుడు అంటున్నాడు, చదవరా. కీడు చేయి ఎత్తిరించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు. ఒక్క వ్యాజ్యం, ఏదో ఒక చిన్న వార్త వచ్చేసరికి దాన్ని బట్టి ఇతరులను నువ్వు నేరస్తుడిగా చేసేస్తావురా. ఒక్క వ్యాజ్యాన్ని బట్టి ఏమండి, ఇతరులను పాపులనుగా చేసి ఈడు పాపి ఈడు చెడ్డోడు ఈడు పలానా. నువ్వు చూసావరా దరిద్రుడా? మమ్మల్ని ప్రతి వాడితో చెబుతున్నా. ఏమంటున్నాడు? పాపులుగా చేయుచు గుమ్మముల్లో. అదిగో ఇలాంటి ప్లాట్ఫామ్, దిక్కుమాలి ప్లాట్ఫామ్ ఉన్నాయి కదండి. ఈ ఫేస్బుక్ ఒక దరిద్రమైన ప్లాట్ఫామ్. ఎలాగ మంచిగా ఉపయోగపడలేదు. 99.9% చెత్త, దరిద్రం అంతా ప్రజల దగ్గర ఉంది కాబట్టి మాకు కూడా అందులో ఇవ్వక తప్పటం లేదు. ఏం చేస్తాం మరి చూడాలి కదా వాళ్ళు. వాళ్ళ మొబైల్లో ఉంది కాబట్టి, వాళ్ళ మొబైల్లో ఫేస్బుక్ ఉంది కాబట్టి, ఒరే మంచిని చూడరా. ఇంత దౌర్భాగ్యపు చెత్తతో పాటు ఒరే ఆరోగ్యకరమైన ఈ మాటలు కూడా వినరా? నీకు నచ్చితే వినరా? దేవుని పిల్లలారా, మంచి మాటలు, దేవుడు అనుకున్న మాటలు ఈరోజు సమాజంలో చెబుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఒక్క వ్యాజ్యం బట్టి ఏదో ఒక గొడవ వచ్చేసరికి అందులో నిజానిజాలేంటో తెలియకుండా ఇతరులను పాపులనుగా చేయొచ్చు. గుమ్మములలో తమను గద్దించు వారిని గద్దిస్తున్నారా ఈరోజు? ఎస్, ప్లాట్ఫామ్లో గుమ్మం అంటే ఈరోజు బహిరంగంగా గద్దింపు. దేవుని వాక్యం అనే గద్దింపు, నీకు నాకు అందరికీ గద్దింపు. తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతులను పడద్రోయువారు నరకబడుదురు. తప్పుడుగా ఎవడి కోసం ప్రచారం చేసినా, నువ్వు చూడని దాని గురించి నీకు తెలియకుండా, నిజానిజాలు తెలియకుండా దేని గురించి క్రైస్తవుడుగా తప్పుడు మాటలు మాట్లాడినా నరికేస్తానంటున్నాడు దేవుడు. బైబిల్ ఇది, బైబిల్ అండి. క్రైస్తవ సోదర జనాంగం ఒక్కసారి ఆలోచించండి. ఎవడో ఏదో మాట్లాడని మీరు కూడా అందరిలాగే క్రైస్తవులై ఉండి కూడా తప్పుడు పోస్టులు పెట్టడానికి కాదు. ఫేస్బుక్ ఉన్నది, వాట్సాప్ ఉన్నది, ట్విట్టర్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నది. మంచి మాటలు, బైబిల్ యొక్క పవిత్రతను, దేవుని యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క నామ ఘనతను చాటడానికి అంది ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు డబ్బు కోసం సృష్టించుకున్నాడు, వీళ్ళు గొడవల కోసం ఉపయోగించుకున్నారు. కానీ నువ్వు మంచి కోసం ఉపయోగించు. ఎవడి మీద పగ తీర్చుకోవడానికో, ఎవడి మీద నీ కడుపులోని మంట కక్కడానికో, రగుల్చుకోవడానికో వద్దు. వివాదాల కోసం వద్దు. అందుకే ఏమంటున్నాడు చూడండి, 2 తిమోతి పత్రిక 2:23. ఇలాంటి సన్నాసులు ఉన్నారు. 1వ శతాబ్దం నుంచి ఈ చెత్త శంకర జాతి ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు చూడండి బైబిల్లో, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 23 నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. వద్దురా, అలాంటి పోస్టులు ఎందుకురా చూస్తావు? అలాంటి ఛానల్ ఎందుకురా నువ్వు చూస్తావు? అలాంటి తప్పుడు పోస్టులు ఎందుకురా పెడతావు? వాడు బుద్ధిహీనుడు పెట్టాడు. వద్దు. ఈరోజు చాలా మంది BOUI వాళ్ళు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. ప్రతి చవట దద్దమ్మ చెప్పే మాటలు వినకండి. వాళ్ళ జ్ఞానం లేదు. వాళ్ళ పోస్టులు చూసి మీరు కంగారు పడిపోతారేంటి? అంటే సహించండి, నో ప్రాబ్లం, సహించండి. యేసు ఎన్ని అవమానాలు సహించాడు, ఎన్ని బాధలు సహించాడు. సహించిన వాడైతేనే ఏలుతాడని చెప్పాడు. సహించిన వారమైతే ఏలుతాం ప్రపంచాన్ని ఎప్పటికైనా. ఇప్పుడు తెలియదు ఈ మాటలు చెప్పే ఈ సన్నాసులకు, ఇప్పుడు ఈ మాటలు అర్థం కాదు. కన్ను మూసిన తర్వాత ప్రతి ఒక్కడికి ఈ మాటలు గింగురమంటాయి చెవుల్లో. నోట్ చేసుకోండిరా. మీ కన్ను మూసిన తర్వాత, చచ్చిన తర్వాత ఈ మాటలన్నీ వినబడతాయి. ఒరే, ఆ రోజు మనం చాలా తప్పుగా మాట్లాడు, అందుకేరా మనకి శిక్ష పడిందని. ఆ రోజు మీరు నాలుక కరుచుకొని పళ్ళు కొరుకుతారు. వద్దు, అంతవరకు వద్దు. మానుకోండి, మీ వివాదాలు మానుకోండి.
అన్ని జనులైన వారి మధ్య అనీతిమంతులు ఎదుట మీ వ్యాజ్యాలు పెట్టకండి. అందుకేనా ఫేస్బుక్ ఉన్నది, అందుకే యూట్యూబ్ ఉన్నది. ఒకళ్ళు బీఓయూఏలో కూడా ఎవరైనా ఉంటే మానేయండి ఇలాంటివన్నీ. స్టాప్ ఇట్. ఉన్నాడు తీర్పు తీర్చేవాడు. నీ చేతనైంది, ఇది నీకున్నది మంచిని ప్రకటించడానికి, ఒక మంచి దేవుని యొక్క ఆలోచనను, సంకల్పాన్ని ప్రకటించడానికి ఉపయోగించు. అందుకే జైశాలి.tv ఉంది, అందుకే జైశాలి లైవ్ ఉంది. అది ఫేస్బుక్లో కావచ్చు, ఎందులో కావచ్చు, ఈరోజు గ్రూపుల్లో కావచ్చు. అందరిలాగే లోక సంబంధాల వల్ల మీరు కూడా తప్పుడు వార్తలను, ఫేక్ వార్తలను యూజ్ చెప్పడానికి కాదు, ఒకరి మీద ఒకరు పగలు సాధించుకోవడానికి, పోస్టులు పెట్టుకోవడానికి కాదు. మంచి మంచి నేర్పు లేని మూడుల వితర్కములు అంటున్నాడు చూడండి. అందుకే జగడములు జగడములు జగడములు. అబ్బా ఇంకా చూడండి గొడవలండి. ఏమండి ఆ లైవ్ వస్తుంది అనుకోండి, అవతల మాట్లాడుతాను అనుకోండి, ఈడు పోస్టులు పెడుతుంటాడు, ఈడు తరపుడు మాట్లాడుతాను అనుకోండి, ఆడు పోస్టులు పెడుతుంటాడు. అరే వాక్యం వినరా మీరు? ఎందుకురా ఈ జగడాలు? ఆడేదో మూర్ఖ సన్నాసులు తప్పుడు పోస్టులు పెట్టుకుని వెధవ మాటలని మాట్లాడుతుంటారు. ఏమండి నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించినగా అట్టి వాటిని విసర్జించము. నీతో చెబుతున్నాడు క్రిస్టియన్, నీతో చెబుతున్నాడు. లోకానికి ఎలాగ బుద్ధి లేదు. ఆడు గొడవలే కావాలి, చెత్త పోస్టులే వాళ్ళకి కావాలి, బూతుల వాళ్ళకి కావాలి, ఆ సన్నాసులు కానీ అవే కావాలి. మరి నువ్వు అందులో వాడు కావయ్యా. నువ్వు ప్రత్యేకింపబడిన వాడవు, క్రీస్తును నమ్మినవాడు, ప్రభు ప్రేమను చవిచూచినవాడు. అందుకే 1 తిమోతి 6:20 ఏమంటున్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 6:20, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములు దూరంగా ఉండు. అది అబద్ధం. వాడికేం తెలుసు బైబిల్? పోస్ట్ పెట్టే ప్రతివాడు జ్ఞానవంతుడు అనుకుంటున్నావా? బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పే ప్రతివాడు మహాజ్ఞానం అనుకుంటున్నావా? ఎంబీబీఎస్ అని డాక్టర్ బోర్డు పెట్టే ప్రతివాడు వైద్యుడు అని అనుకోకురా. ఆడి సబ్జెక్ట్ ఆడి 35 పాస్ మార్కో లేదంటే దొంగ సర్టిఫికెటో నీకేం తెలుసు? అందుకే కదా కడుపులో కత్తెర్లేసి కుట్టేస్తున్నారు, పేషెంట్లు చంపేస్తున్నారు. బోర్డు పెట్టుకుని ప్రతివాడు డాక్టర్ అనుకుంటే వాడు అనుభవాన్ని చూడు. వాడు మంచివాడు కాదు, పరీక్షించు. డాక్టర్ కనబడిన వెళ్ళిపోతావా? నీ కిడ్నీలో అమ్మేసుకుంటాడు. జాగ్రత్త. కనుక ప్రతివాడిని నమ్మకు. బైబిల్ చెప్తుంది ఏమని? ఓ తిమోతి, ఈరోజు నీతో చెప్తుంది, ఒరేయ్ నా కుమారుడా, క్రైస్తవుడా, నీకు అప్పగింపబడిన బోధను దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలు. ఈ పోస్టులు ఎందుకు? పనికిరాని పోస్టులు. వాట్సాప్లో ఒక పోస్టు, ఫేస్బుక్లో ఒక పోస్టు, యూట్యూబ్లో ఒక పోస్టు అవసరమా? అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలేవన్నీ. ఈడొక వాదం చెప్తాడు, ఆడొక వాదం చెప్తాడు. చూడండి చాలామంది జ్ఞానాన్ని నేర్చుకోవడానికి చూస్తారు, ఏం మాట్లాడతారు, అందులో ఎక్కడ తప్పు పట్టుకున్నారు. ఇదిగోండి అతను ఏడుతున్నాడని చెప్పాడు, దీనికోసం ఇప్పుడు అర్జెంటుగా ఒక పెద్ద పోస్ట్ నేను తయారు చేయాలి, మాట్లాడాలి. హరే బైబిల్ చెప్పరా? చేతనైతే వరి చవట బైబిల్ చెప్పు. ఎవడో ఏదో మాట్లాడు. ఛానల్సే మోసపోయాయి. ఏమండి ఇంత చూపించారు కదా టీవీ5 అనే ఒక ప్రముఖ ఛానల్ కూడా ఎవడో ఎడుతున్నాడని చెప్పింది. మనకేం తెలుసండి నిజాలు? అలాగేమో మనం పక్కింటోడా మనం తెలుసుకోవడానికి, అక్కడ ముఖం తెలుసుకోవడానికి. పోనీ పక్క రాష్ట్రం కూడా ఎక్కడో ఇతర దేశస్తుడు. సరే ఏదైతే దేవుని భక్తినే కదా చెప్తున్నాం, దేవునికి లోబడమనే కదా చెప్తున్నాం. బాబా అదంతా కాదు, ఇదిగో ఇక్కడ తప్పుడు మాట్లాడు. దీనికోసం నేను వెంటనే కౌంటర్, దీనికోసం నేను విపరీత వాదం, నేను మహాజ్ఞానం. ఇలాంటి చాలామంది మూర్ఖులు ఉన్నారా? మానుకోండి, మీ క్రియలను మానుకోండి. ఇలాంటివి ఎవడో ఏదో అన్నాడని మీరు మాట్లాడకండి. ఈరోజు చాలామంది మనవాళ్ళు కూడా మాట్లాడుతారు. వద్దు. మీ గొడవలు తీర్చుకోవడానికి ఫేస్బుక్ని ప్లాట్ఫామ్గా చేసుకోకండి. మీ గొడవలు తీర్చుకోవడానికి యూట్యూబ్ని ప్లాట్ఫామ్గా చేసుకోకండి. చాలామంది చూస్తున్నారు మీ వీడియోలు. దేవునికి అవమానం. మీ వీడియో చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి, మీ వీడియో చూస్తే బైబిల్ ఎంత గొప్పదో తెలియాలి. అది చెప్పు చేతనైతే. ప్రజలకు మేలు చేసే జాగ్రత్త చెప్పు, దేవుని భయాన్ని చెప్పు, అది మంచిది. బైబిల్లో ఉన్నది చెప్పకుండా ఆడలాగన్నాడు, వీడలాగన్నాడు, దీనికి సంబంధించి ఒక డబ్బా గ్యాంగ్. ఏమండి తానే సోదిగాళ్ళు, పోస్టులు పెట్టే సన్నాసులు. రే మీ అందరూ శిక్ష పడుతుంది. మానుకోండిరా, మంచిది మార్చుకోండి. అంతర్యుద్ధాలు చేయకండి. క్రైస్తవులుగా సహోదరుల మరల మనకు యుద్ధాలు ఎందుకురా? ఎందుకు యుద్ధం? సహించలేవా? ఆవేశం వచ్చింది వెంటనే నేను కౌంటర్ మాట్లాడేయాలి అర్జెంటుగా. వద్దురా, మానుకోండి, మీ బ్రతుకును మార్చుకోండి. అందుకే అంటున్నాడు 1 తిమోతి పత్రిక 2:14 వినువారిని చెరుపుటకే గాని, 2 తిమోతి పత్రిక 2:14 వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు. ఎందుకురా నీకు వాదాలు? ప్రభు ఎదుట వారిని సాక్ష్యం ఇచ్చు ఈ సంగతుల వారి జ్ఞాపకం చేయి. అందుకేరా నాయన జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఎలాగా నీకు జ్ఞానం తెలియదు, చాలామందికి తెలియదు.
ఏమంటే మునుపు కూడా చాలామంది ఒకరి గురించి నేను మాట్లాడలేదండి, చాలా ఇలాంటి చిల్లర సరుకు ఉన్నారు బయటికి పోయిన వాళ్ళు, విరోధంగా మాట్లాడేవాళ్ళు, క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళు. వీళ్ళకి ఇదే పని. నీకు అవకాశం వచ్చింది దేవుని జ్ఞానాన్ని చెప్పడానికి, వివాదాలు సృష్టించడానికి కాదు, అంతర్యుద్ధాన్ని చేయడం కదా. క్రైస్తవుల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం. వాళ్ళందరూ అప్పుడు హిందువులు ఏమనుకుంటారు, అరే భలేత్ అనుకుంటున్నారా, ఇళ్ళు భలేత్ అనుకుంటున్నారు, వెరీ గుడ్, దీన్ని పోస్ట్ చేస్తారు. ఇదిగోండి క్రైస్తవుల యొక్క భోగాటం, క్రైస్తవుల యొక్క పరిస్థితి. నీ అల్లరి నువ్వే బయట పెట్టుకుంటే దేవునికి అవమానం కలుగుతుందిరా. ఒక క్రైస్తవుడు ఎందుకు సిగ్గుగా లేదు నీకు ఇది? బైబిల్ చదువుకుంటానని చెప్పి సిగ్గుగా లేదు నీకు ఇది? అందుకే అంటున్నాడు రా, బైబిల్ వినివారుని చెరుపుటికే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దు అని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయి. ఆ రోజు చెప్పాడు పౌలు, ఈరోజు ప్రసన్నబాబు మరలా చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సమాజానికి, క్రైస్తవ సమాజానికి. ఎందుకంటే 17 వచనం, కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును. అబ్బా, ఎవడైనా పనికిరాని ఎంగిలి మాట మాట్లాడితే ఈ దౌర్భాగ్యులు తయారయ్యారండి. గ్రూప్స్ గ్రూప్స్ గ్రూప్స్, దీర్ఘమారిన గుంపు కంపురావన్నీ. రే దరిద్రులారా, ఎందుకురా గ్రూప్స్? మంచిని వ్యాపింప చేయడానికి వాడండి గ్రూప్. మంచిని ప్రకటించడానికి ఉండండి రా గ్రూప్. బైబిల్ గొప్పతనాన్ని చెప్పడానికి ఉండండి రా గ్రూప్. దేవుని భయాన్ని చెప్పడానికి ఉండండి రా గ్రూప్. గ్రూపిజం మనుషుల మధ్య సృష్టించి వివాదాలు సృష్టించడానికి కాదు. దేవుడు లెక్క అడుగుతాడు, నరికేస్తానన్నాడు. అందుకే ఎందరూ చదివారు కదా యెషయా మాట, నరకబడుదురు. అంతవరకు వెళ్ళకండి, నరకబడే పని చేయకండి. అలాంటి మాట్లాడాలి. పోస్టులు ఏం చేస్తాటండి, కొరుకు పుండు ప్రాకినట్టు. నిన్న మాట్లాడితే చాలండి, వెంటనే ఈరోజు కల్లా వైరల్. అందరి పోస్టులు అవి, అందరు గ్రూపుల్లోవే, అందరు ఫేస్బుక్లోవే, అందరు వాట్సాప్ల్లోవే. అబ్బా ఏంటిది కొరుకు పుండది? కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హోమనేను ఫిలేతును ఉన్నారు కొంతమంది దుర్మార్గ. 2 పేర్లు చెప్పాడు, దొంగ సన్నాసుల పేర్లు. ఇప్పుడు చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంది దొంగ సన్నాసుల పేర్లు. ఎందుకు ఇప్పుడు ఆ దొంగ సన్నాసుల పేర్లు ఎత్తడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. ఆ సన్నాసులకి మేము చూడండి ఎప్పుడు, అందుకే వాళ్ళ పేర్లు ఎత్తాం. బైబిల్ ఓపెన్ సిటీ అంతర్జాతీయ స్థాయి, దిక్కుమాలి ఎక్కడో పేడపెడకలా అంటాడు. వాడి గురించి మాట్లాడి యూనివర్సిటీ స్థాయి దిగజార్చనివ్వకండి. ప్రతి నీచమైన వాడి కోసం మాట్లాడే అర్హత యూనివర్సిటీకి సరిపోదు వాడి గురించి మాట్లాడడానికి. చాలా పెద్ద లిస్ట్ ఉంది. అలాంటి వాళ్ళని గురించి మాట్లాడే అవసరత లేదు, కానీ వాక్యం చెప్పే అవసరత ఉంది, హెచ్చరించే అవసరత ఉంది. అందుకే హెచ్చరిక జారీ చేస్తుంది బైబిల్. వినండి వినండి, బాగుపడండి. మీ మంచి కోసం చెబుతున్నాడు, సహించమంటున్నాడు, ఓర్చుకోమంటున్నాడు. సహించడమే మేలని బైబిల్ చెప్పాడు కనుక మేలైనది తెలుసుకున్న తర్వాత ఇంకా సహించకుండా మరలా ఏదైనా చెయ్యాలి అనుకుంటే పాపాన్ని కొని తెచ్చుకుంటున్నావురా. వద్దు, పాపం నీకొద్దు, పాపం నీకొద్దు. 1 కొరింథీ 3:3 ఏమంటున్నాడు, మీలో అసూయ. చూడండి 1 కొరింథీ పత్రిక 3:3 మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునే వారు కారా. ఎవడరా అన్నాడు మీరు భక్తులని? ఎవడరా అన్నాడు మీరు దైవ భక్తులని? క్రైస్తవులని ఎవడరా మిమ్మల్ని అన్నాడు? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులే, మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. వ్యక్తిగతంగా ఎవడిని గూర్చి మాట్లాడిన వాడైనా వాడు శరీర సంబంధి, మనుష్య రీతిగా నడుచుకునేవాడు. నీ దగ్గర పోస్ట్ పెట్టడానికి ఉన్నది దేవుని గురించి చెప్పడానికి. ఒకరికి ఏ పని పాటు ఉండదండి. 24 గంటల వ్యక్తుల గురించే మాట్లాడుతుంటాయి ఈ కుక్కలు. ఎంగిలి చూసి మొరగడమే కదా వీటికి కావాల్సింది. ఒరే, నీకు ఇచ్చిన గొంతు, నీకు ఇచ్చిన ఆ శక్తి, నువ్వు ఒకటి చెడ్డవాడు అని చెప్పే పోస్ట్ కన్నా యేసు గొప్పవాడు అని పెట్టరా, మంచిది కదా. సుందరరావు చెడ్డవాడు అని చెప్పడం కన్నా ప్రపంచానికి నువ్వు వెలిగితే చెప్తే నీకు ఏమీ రాదు. మాకు పోయేది ఏమీ లేదు, ఊడిపోయేది. మరలా చెప్తున్నాను, ప్రసన్నబాబు చెడ్డవాడనో, జైశాలి పీడి సుందరరావు చెడ్డవాడనో, బైబిల్ ఓపెన్ సిటీ చెడ్డదనో పోస్టులు పెట్టడం వల్ల ఒరే మీరు పీకేది ఏమీ లేదురా. కానీ మంచి అంటే చెప్పమంటావు, నీకు సలహా. ఎవరి కోసమో వ్యక్తుల కోసం తప్పుడు ప్రచారం చేయటం కన్నా ఆ మనుష్యుల కోసం వాడే ఆ సమయం, ఆ పోస్టు, దేవాది దేవుడు గొప్పవాడు, బైబిల్ గొప్పది, యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడు చెప్పరా. దానివల్ల నీకు కృతజ్ఞతగా దేవుడు ప్రతిఫలం పరలోకాన్ని ఇస్తాడు, నీకు జీతం దక్కుతుంది. పనికిరాని పోస్టులు పెట్టి కొరుకు పుండు మాకినట్లుగా చెత్త మాటలను వ్యాపింప చేయకండిరా. ఇది మీకు క్షేమం కాదు, మంచిది కాదు. మార్చుకోండి, మీ విధానాలు మార్చుకోండి. అన్ని జనులు నడుచుకున్నట్లుగా నడుచుకోండి. వాళ్ళకైతే బుద్ధి జ్ఞానం సంస్కారం లేని వేదవులు బూతులు మాట్లాడతారు, చెత్త మాటలు మాట్లాడతారు, దౌర్భాగ్యపు పోస్టులు పెడతారు. వాళ్ళు సన్నాసులు కాబట్టి. వాడికే దేవుడు భయం, దేవుడు లేదు, దెయ్యం లేదు. ప్రతిదానికోసం కౌంటర్ మాట్లాడతాడు. మరి నువ్వు జ్ఞానవంతుడురా, బైబిల్ తెలిసిన వాడురా, చెప్పు, నిజాన్ని చెప్పు. నిజాన్ని చెప్పి దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రకటించండి రా.
అదే ఈరోజు అంతర్జాలంలో జరుగుతున్న క్రైస్తవుల మధ్య అంతర్యుద్ధం. బైబిల్ తెలుసని చెప్పుకున్న బోధకుల మధ్య జరుగుతున్న యుద్ధం. వీడవునంటే వాళ్ళలా అంటాడు, దీనికోసం వాడుకుంటారు, దానికోసం వీడుకుంటారు. ఒకడికి ఏ పనిపాటు ఉండదు. ఎవడైనా ఏమని మాట్లాడితే చూస్తుంటాడు వీడు అలాగా. ఒరే బైబిల్ చదువుకోరా, ప్రజలకు తెలియని మంచి చెప్పరా, ఇదొద్దుడికి. ఈడేం మాట్లాడతాడు నోట్ చేసుకోండి, ఈడేం మాట్లాడతాడు నోట్ చేసుకుంటాడు. వీడికి ఇంక ఇదే ప్రసంగం. వద్దురా అలాంటివి చెప్పకండిరా. బైబిల్ సమాజానికి ఏం చెప్పమందో అవి చెప్పండిరా, మంచిది చెప్పండిరా, మంచిది. అది దేవుడు హెచ్చరికతో చెబుతున్న మాట. మీ వివాదాలు తీర్చుకోవడానికి అన్ని జనుల ప్లాట్ఫామ్స్కి వెళ్ళకండి. అంటే వీధిలోకి వచ్చి కొట్టుకుంటున్నాడు కదా. నీ కుటుంబంలో ఒకరు గొడవ అయితే వీధిలోకి వచ్చి కొట్టుకుంటారా మీరు? చెప్పు. నీ కుటుంబంలో గొడవ అయితే వీధుల్లోకి వస్తావా? తలుపులు బెడాయించుకుంటావు, లోపల మాట్లాడుకుంటావు, నీ సమస్యను ఏదో లోపలే పరిష్కరించుకుంటావు. వీధికి ఎక్కావంటే నువ్వు దౌర్భాగ్యుడు, సంస్కారం లేనివాడు అని అర్థం. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చి కొట్టుకునేవాడిని ఏమంటారు? రౌడీ, గోండా. మరి ఈరోజు సోషల్ ప్లాట్ఫామ్స్ ఏంటది? ఫేస్బుక్ ఒక సోషల్ ప్లాట్ఫామ్, వాట్సాప్ ఒక సోషల్ ప్లాట్ఫామ్, యూట్యూబ్ ఒక సోషల్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఏంటిరా మీ జిమ్నాస్టిక్స్ ఏంట్రా, మీ గొడవలు ఏంట్రా, మీ పోస్టులు ఏంట్రా, మీ కామెంట్లు ఏంట్రా, మీ అల్లరేంట్రా? షటాప్ అంటుంది బైబిల్. షటాప్. మూసుకొని దేవుని మాటలు ప్రకటించండి గళమెత్తి. చెత్త మాటలు ప్రకటన చేయకండి. మనుషుల మధ్య యుద్ధాన్మాదాన్ని సృష్టించకండి. ఎప్పటికీ అల్లకల్లోలం అయిపోతుంది సమాజం అంతా. అంతర్యుద్ధం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుచున్నవి? చివరిగా మాట చదువుకుందాం. యాకోబు 4:1. యాకోబు 4:1. మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుచున్నవి? యుద్ధమా? ఏం చేస్తున్నా యుద్ధం? ఫేస్బుక్లో యుద్ధం, కరోనాతో యుద్ధం ఒకడంటే, ఇటు వ్యక్తులతో యుద్ధం. మీ అవయవంలో పోరాడు భోగేచ్చా. ఏంటా భోగేచ్చా? ఆడు చెడ్డవాడని నేను చెప్పాలి, నేను మంచివాడని నిరూపించుకోవాలి, నా జ్ఞానం ఏంటో గొప్పదనాన్ని ఏంటని చూపించుకోవాలి. డంబం. అవునా? మీరు ఆశించున్నారు కానీ దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగునదురు, మీకు ఏమీ రాదురా. మీ అడిగినను మీ భోగాలు. ఉదయం లిస్టు చదివారు కదా, ఎన్ని భోగాలు శరీరంలో, ఎన్ని ఆలోచనలు, ఎన్ని దురాలోచనలు. ఇవన్నీ మనిషి యొక్క మనస్సులోంచి, హృదయంలోంచి బయటకు వస్తున్నవి. వాటిని చేతనైతే అరికట్టడానికి మంచి మాటలు చెప్పండి దేవునికి. అంతేగాని యుద్ధోన్మాదాన్ని, క్రైస్తవుల మధ్య యుద్ధాన్ని సృష్టించకండి. క్రైస్తవులు పరువు తీసుకెళ్లి బజారులో పెట్టి అన్ని జనులందరూ కూడా విచారించేటట్లుగా, హేళన చేసి నీచముగా మాట్లాడేటట్టుగా ప్రవర్తించకండి. దిస్ ఇస్ బ్యాడ్. అసలు మీలో మీరు గొడవలు ఆడుకోవడమే ఎప్పటికే లోపమని దేవుడు చెప్పాడు కదా. పరిశుద్ధులు ఏదో తేల్చుకోకుండా బయట నడి బజార్లో ఏంట్రా? నడి బజార్లో ఎందుకురా ఈ గొడవలు, ఈ రంకెలు? వద్దు. పరిశుద్ధుల మధ్య మీ వివాదాలు తీర్చుకోమని బైబిల్లో చెప్పాడు. అది ఇందాక మీకు చదివించారు. 1 కొరింథీ 6:1-7 చదువు. మార్చుకొని బ్రతుకును మార్చుకో. దేవునికి అవమానాన్ని తీసుకొని రాకండి. అంతర్జాలంలో జరుగుతున్న ఈ దారుణమైన యుద్ధోన్మాదాన్ని అణిచివేయాలి. కొరుకు పుండు మాకే భయంకరమైన మాటలను వ్యాపింపచేసే దౌర్భాగ్యపు పోస్టుల కోసం మీ సాధనాలుగా వాడకండి. డబ్బిచ్చుకున్నదే కదా మీ మొబైల్, ₹1000 కదా, దాన్ని దేవుడి కోసం వాడు, మంచి కోసం, మంచి మాటలు ప్రకటించ కోసం వాడు. నీ సమయాన్ని వాడు. నువ్వు వేసుకుని నెట్ బ్యాలెన్స్ దానికి వాడు. చెత్త మాటలు మాట్లాడడానికి నెట్ బ్యాలెన్స్ వాడకో. వీడియో ముందుకు వచ్చి చెత్త మాటలు మాట్లాడి చెత్త పోస్టులు పెట్టడానికి కాదు. దేవుడు లెక్క అడుగుతాడు అన్నిటికీ. జాగ్రత్త. అదేనండి ఈరోజు అంతర్జాలం, ఇంటర్నెట్లో జరుగుతున్న అంతర్యుద్ధం. మనకి గొడవలు. అందుకే హేళన చేస్తున్నది సమాజం, హేళన చేస్తుంది సమాజం. వద్దు, విరోధకు అవకాశం ఇవ్వకండి. దేవుని యొక్క బలం ఏంటో, దేవుని యొక్క శక్తి ఏంటో, దేవుని యొక్క ఉగ్రత ఏంటో, దేవుని యొక్క మేలేంటో, ఆయన సహాయం ఏంటో ఈ సమాజానికి ప్రకటించండి అర్రా. అందుకే దేవుడు ఈ టెక్నాలజీ అనేది మనుష్యుల కోసం మంచి ఉపయోగం కోసం పెట్టాడండి. దాన్ని మరి దుష్ట సాధనగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు. వద్దు, మన మంచి సాధనగా, నీతి సాధన కోసం వీటిని ఉపయోగిద్దాం. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పిల్లలకు మీ హెచ్చరిక మాటలు, మీ మాటలు చెప్పాం. మారాలి అని కోరుకుంటున్నాం. మీ పరువు తీసేవాళ్ళుగా, ప్రజల మధ్య బైబిల్ ఖ్యాతిని నిలబెట్టేవాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మీకు అవమానాన్ని తెచ్చేవాళ్ళుగా ఉండకూడదని, అబద్ధపు వార్తలు, తప్పుడు వ్యాఖ్యలను చేసి కించపరిచి దూషించేయటం కన్నా వాళ్ళ సొత్తును అపహరించడం, సహించటం మేలని మీరు చెప్పారు. ఆ మేలును వాళ్ళ జ్ఞాపకానికి తీసుకుని రండి. ప్రపంచంపై దయ చూపించండి. కరోనాపై కరుణ చూపించండి. అనేక మంది దాని బారిన పడ్డారు. మీ చిత్తమేమో మాకు తెలియదు. మీ అనుగ్రహం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. క్షమించండి, ఆదరించండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమెన్.